దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ ఫిలిం సౌత్. మీరు నా ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం వచ్చారు కాబట్టి నేను టోకెన్ మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, కానీ ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదు సార్. June 7th ఒక 50 టికెట్లు కొనేసి, కానీ మీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది సార్ గిఫ్ట్ ఇవ్వాలని. ఇక్కడ నుంచి అసలు మొత్తం వెతికి గోవా నుంచి తెచ్చా. అనందగడి గోవా నుంచి గిఫ్ట్ తెచ్చా బలంతానికి సార్. అది అంటే ఇది అంటే ఇది ఇప్పుడు ఇది మనం ఫస్ట్ షాట్ లో తాగినట్టు తాగాలి అంటే. అదే సార్ గ్లాసులు ఉంటే బెటర్ ఏమని నా ఒపీనియన్. అది ఎందుకు తెచ్చానంటే మీ శీలం కూడా కాపాడింది సార్. ఒకసారి బాటిల్ అడ్డం పెట్టాం కదా. ఈ మౌలి ప్రాబ్లమేటిక్ ఉన్నాడు, ఎలాగా స్లైట్లీ మిసోజినిస్టిక్ ఉన్నాడు. ఓకే, ఇంకో బాటిల్ కూడా నువ్వు తాగేసి వచ్చావు కదా. కిక్కు సార్, కిక్కు. వెల్కమ్ టు ఫిలిం కంపెనీ సార్. వెల్కమ్ సార్. హలో. ఏంటంటే ఇప్పుడు మీరు ధైర్యంగా అడగాలి, మీరు ధైర్యంగా అడుగుతున్నారు సార్. ఇన్ని రోజుల నుంచి నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను కూడా. ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు మీరు. ఎన్ని ఇంటర్వ్యూలు చేశారంటే మీరు అసలు అన్ని ఇంటర్వ్యూలు కవర్ చేశారు. ఓన్లీ అర్నబ్ గోస్వామిది, ఓప్రా విన్ఫ్రీ, ఈ రెండు తప్ప అర్నబ్ గోస్వామి రెండు తప్ప మీరు అన్ని ఇంటర్వ్యూలు కవర్ చేశారు. అసలు ఎలా అనిపిస్తుంది? ఆర్ యూ ఎగ్జాస్టెడ్? ఆర్ యూ అంటే అబ్బా ఇది అయిపోతే కొంచెం బాగుండు సెవెన్? ఏం లేదు, నాకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇదిగో ఇలాంటి గిఫ్ట్స్ వస్తాయి కాబట్టి, ఇలాంటి ఇంటర్వ్యూస్ లో నాకు ఎంతైనా అది సినిమాలో అంత మ్యాటర్ ఉంది కాబట్టి లాగుతున్నాం బయటికి, నో ప్రాబ్లం. అంటే మీ మీ కళ్ళల్లో కనిపిస్తున్నది సార్ అది. అది అంటే ఆ ఎంతూజియాజం కనిపిస్తుంది, అది అర్థమవుతుంది సినిమాలో ఉందని. సో సార్ మీకు ఇప్పుడు మనం కష్టపడి ఒకటి రాస్తాము, సరిగ్గా తీస్తాము, ఆ ప్రోడక్ట్ మీద మనకు కాన్ఫిడెంట్ ఉంటుంది. కానీ ఇంత అగ్రెసివ్, అంటే మీరు అగ్రెసివ్ చేసినని చెప్పట్లేదు, అగ్రెసివ్ ప్రమోషన్ అనేది సినిమాకు ఎంతవరకు అవసరం? అగ్రెసివ్ ప్రమోషన్ అంటే మార్కెటింగ్ హ్యాస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎవర్ అండి. ఇంతకుముందు మామూలుగా మనం మొదట్లో చూసుకుంటే గోడల మీద పోస్టర్లు వేసేవాళ్ళం, ఆ తర్వాత మనకి హోర్డింగ్లు వచ్చినాయి, ఆ తర్వాత పెద్ద పెద్ద హోర్డింగ్లు వచ్చినాయి. డిజిటల్ వచ్చిన తర్వాత అప్పట్లో ఏంటి, టీవీలో ఫిల్మ్ న్యూస్ ఛానల్లో ఫిల్మ్ న్యూస్ అనే ఒక సెక్షన్ పెట్టారు, అది చూసేవాళ్ళం ఏమేమి వస్తున్నాయని అప్డేట్స్. తర్వాత ఇంటర్నెట్ వచ్చాక వీ స్టార్టెడ్ రైటింగ్ ఆర్టికల్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. నౌ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా. సో ఎవరైనా దే ఆర్ లుకింగ్ ఎట్ దేర్ ఓన్. అంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ డైరెక్ట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నా డైరెక్ట్ ఒక ఇండివిజువల్ పర్సన్కి చెప్పే అవకాశం ఉంది మనకి. సో హోర్డింగ్ వేస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో, ఎక్కడైనా పోస్టర్ వేస్తేనో ఆ సందులో వెళ్ళేవాళ్ళు లేకపోతే ఆ ఏరియా వాళ్ళైనా చూస్తారు. డిజిటల్ ప్రమోషన్స్ అనేవి ఎంత చేస్తే మీరు అంత పర్సనల్గా జనాలకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అగ్రెసివ్ మార్కెటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. మేము ఇంకా చాలా ఫీల్ అవుతుంది. మీరు అంటున్నారు ఓప్రా ఇన్ఫ్లుయెన్స్ తప్ప మిగతా వాళ్ళందరితో కవర్ చేస్తారు, మేము ఇంకా చాలా చేయాలి, ఇంకేం చేయలేము అని మేము చాలా మాట్లాడుకుంటున్నాం. సో వీ ప్లాన్ సో మెనీ థింగ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న దాంట్లో 50% చేసాం అంతేనండి. చాలా పెద్ద పెద్ద ప్లాన్లు ఉన్నాయి. అంటే మాకు కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు మార్చ్ అట్లా మనం ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, IPL వచ్చినాయి, ఇట్లా జరిగింది. లేకపోతే అసలు ఒక బైక్ టూర్ ప్లాన్ ఇంకా ఉండొచ్చు కూడా అది. ఇప్పుడు కాకపోతే ఎలక్షన్ రిజల్ట్ కరెక్ట్ మనకు 7th రిలీజ్ అంటే 2nd 3rd 4th ఎలక్షన్ రిజల్ట్ అంటే 2nd 3rd 144లు ఉన్నాయి కొన్ని తిరుపతి కొన్ని ఏరియాలో. మరి అది ఐఎమ్ నాట్ షూర్. మన వాళ్ళతో మాట్లాడితే నేను రెడీ బాసు, నన్ను వాడుకోండి, పదండి, బయలుదేరండి అన్న. కాకపోతే ఓకే సార్ అలా ఆంధ్రాలో వెళ్ళలేము, ఇంకా ఏం మిగిలిపోయిన ఊర్లు. మేము ఆల్రెడీ మొన్న ఒక థియేట్రికల్ ట్రైలర్ టూర్ చేసాం మేము, తెలుసు కదా, ఎప్పుడు ఎవరు చేయలేదు అది. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే అది పట్టుకొని జేబులో కమాన్ లెట్స్ గో అని వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, విజయవాడ, గుంటూరు నీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి ట్రైలర్లు చూపించి అక్కడ జనాల్ని పబ్లిక్ పల్స్ ఐ వాంట్ టు నో అని చెప్పి బాగుంది. అంటే మేము థియేటర్కి మామూలుగా ట్రైలర్ చూపించినప్పుడు ఇప్పుడు లవ్ మౌలి అనే సినిమా ఫస్ట్ మనం పోస్టర్ రిలీజ్ చేసాము. ఓకే ఇదేదో యూత్ఫుల్గా, అంటే సబ్జెక్ట్ ఏమీ తెలియనప్పుడు ఓకే ఇది ఒక టైప్ ఆఫ్, అంటే ఒక యంగ్ పీపుల్కి, ఒక రౌడీ యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా అన్నట్టుగా, లేదా బాగా మనం టీజర్లు అవి వేసాక ఓకే ఫ్యామిలీస్ కాదు, లేదా మనం ఓన్లీ యూత్ఫుల్గా ఇదేంటి కొంచెం ఒక టైప్ ఆఫ్ కాంటెంట్ అది ఇది అని అనుకున్నారు. కానీ మేము వెళ్ళినప్పుడు చక్కగా ఆ రోజు సాటర్డేలు సండేలు మేము వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ చూపిస్తుంటే థియేట్రికల్ ట్రైలర్ వేసాం. థియేట్రికల్ ట్రైలర్ వేస్తే మామూలుగా మనోళ్ళు కొంచెం ఏంటి ఇది అనుకుంటా
ఏమైందో అనేదే సర్లే వెళ్దాం. బట్ ద వే అంటే కథ చెప్పినప్పుడు ఆ చిన్న 4 నిమిషాలు, చిన్నది కాదు అది యాక్చువల్ చాలా పెద్ద ట్రైలర్, ఆ ట్రైలర్లో మేము ఆడియన్స్ అంటే గుంటూరులో లేడీస్ వాళ్ళు వచ్చి ముందుకి నేను అడిగా ఏమ్మా ఎలా అనిపించింది అది ఇది అంటే, లేదమ్మా ఏదో కథ ఉంది మొత్తానికి ఏదో చెప్తున్నారు ఏదో ప్రేమ గురించి అర్థమవుతుందని వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. సో దట్ వాజ్ అక్కడ మాకు at every step we were taking the cues from public. కానీ నాకు కూడా సార్ అసలు పిచ్చగా నచ్చింది. ఏం నచ్చింది ట్రైలర్లో చెప్పు. అసలు మీ అగ్రెషన్ ఇట్లా దిస్ ఇస్ ద ఫకింగ్ రూల్ మీ కళ్ళల్లో అది కనిపిస్తుంది సార్. ఆ కళ్ళలో కనిపించిందంటే అందరికి కనిపిస్తుంది గ్యారంటీ. అంటే ఇంత రిఫ్రెషింగ్ ట్రైలర్ ఈ మధ్య కాలం చాలా రోజుల నుంచి కూడా నేను ఎప్పుడు చూడలేదు ఈ లెవెల్లో. అంటే అది నాకు చాలా అంటే నేను చూడమని ఏంటి ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు కొన్ని ఇట్లా ఫస్ట్ లుక్ తోని ఫస్ట్ టీజర్ తోని మనకు ఒక అటెన్షన్ గ్రాప్ చేస్తుంది, అలా గ్రాప్ చేస్తుంది. అందుకని మిమ్మల్ని మీ ఎంత పడ్డా ఎప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం ఎప్పుడు అడుగుదాం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మంచి గిఫ్ట్ కూడా తెచ్చాడు. సో ఇంకోటి అంటే మీరు ఈ షూటింగ్ ప్రాసెస్లో మీరిద్దరు ఎన్నిసార్లు కొట్టుకున్నారు సార్? అంటే మీరిద్దరు చాలా ఆల్ఫా మేల్ అనిపిస్తుంది. అంటే మీరు ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఈయన గారిని ఈ మధ్య చూస్తుంటే అసలు ఒక రేంజ్ ఉన్నది. అసలు ఎన్నిసార్లు అంటే కొట్టుకుంటే ఫిజికల్ కాదు, క్రియేటివ్ డిఫరెన్సెస్ జీరో. అవునా సార్? అంటే మీరు షూట్ చేసిన విధానం అండి, ఎవరన్నా చూస్తే మేకింగ్ కానివ్వండి, మేము వెళ్ళిన ప్లేస్లు కానివ్వండి, ఆర్ ద కంటెంట్ వీ స్పీక్ అబౌట్ హౌ వీ మేడ్ ద ఫిల్మ్, ఎలా తీసాము ఇలా చేసాము అలా చేసాము చెప్తున్నప్పుడు న్యాచురల్లీ ఏమనుకుంటారంటే బాబో ఇంత కష్టపడి షూట్ చేశారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఏదో చేశారు, ఇట్ లుక్స్ లైక్ టఫ్ ప్రొడక్షన్, చాలా వచ్చి ఉంటాయి మధ్యలో డిఫరెన్సెస్ అనండి, గొడవలు అనండి, లేకపోతే ఏదో చాలా పడి ఉంటారు వీళ్ళు, న్యాచురల్లీ వస్తాయి కదా. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో కూర్చొని అసలు మా ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు, అతనితో పని చేయడం నాకు అసలు ఇంక ఇదే నా లైఫ్ టైం, ఇవన్నీ ఈ సోదంతా మామూలు ప్రతి ఇంటర్వ్యూలో. నేను అదంతా చెప్పను, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే వి బోత్ జెల్డ్ బిఫోర్ ద షూట్. అంటే చెప్పక్కర్లేకుండానే సీన్ అర్థం చేసుకునే, సినారియో అర్థం చేసుకునే, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అనే కామన్ సెన్స్ మా ఇద్దరికి ఉందని నా ఫీలింగ్. అది మేమిద్దరం షేర్ చేసుకున్నాం మాట్లాడుకోకుండానే. సో వీ న్యూ ఏదన్నా ఇబ్బంది ఉంటే తన సైడ్ కానీ నా సైడ్ కానీ వీ యూస్ టు గివ్ దట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆర్ టైం, ఇద్దరు మాట్లాడుకోకుండానే. అది నాకు అర్థమయ్యేది, అది తనకే అర్థమయ్యేది. సరే వాడేదో పడతా ఉంటాడు, ఏదో ఉండుంటుంది ఆడికి అక్కడ ఇక్కడ ఏదో. చెరుపుంజిలో చాలా కష్టం అండి షూటింగ్, అంటే టేప్ కూడా దొరకదు మీకు కొనుక్కోవాలంటే సడన్గా. సో ఏదన్నా కొంచెం అటు ఇటు అవుతున్నా ఐ థింక్ హీ హ్యాడ్ ఇట్ ఇన్ మైండ్, హీఈస్ ప్రోగ్రామింగ్ సంథింగ్. తనకి ఏదన్నా మూడా అదే అటు ఇటు అవుతున్నా కూడా నాకు అదే ఉండేది మైండ్లో. ఇట్స్ నాట్ ఈజీ దే. సో ఆ అండర్స్టాండింగ్, ఆ కెమిస్ట్రీ ముందే కుదిరింది షూట్కి వెళ్ళక ముందే. సో షూటింగ్లో చాలా స్మూత్గా ఉండే. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడైనా డౌన్ అవుతుంటే తను సపోర్ట్ చేస్తూ ఉండేవాడు, తనకి ఏదైనా అటు ఇటు అవుతుంటే నేను వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడిని. సో ఇన్ఫ్యాక్ట్ వీ హెల్ప్ ఈచ్ అదర్. గ్రేట్ సార్. అంటే సార్ ఇప్పుడు మీకు తను నరేట్ చేసినప్పుడు కొన్ని సీన్స్ ఇట్లా నరేట్ చేస్తారు, అరే భలే ఉందే ఈ సీను అని అనుకుంటారు. లొకేషన్ పోయినప్పుడు అప్పుడప్పుడు ఆ భలే ఉన్నది ఆ లొకేషన్లో ట్రాన్స్లేట్ కాకపోవచ్చు, అంతకు మించి ట్రాన్స్లేట్ కావచ్చు. మీరు అలా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు తను చెప్పింది అసలు ఇది ఇట్స్ గ్రేట్ అమేజింగ్ అనిపించింది ఏమనుందా సార్? అంటే చెప్పినప్పటికీ తీసిన అర్థమైంది మీకు. మామూలుగా జనరల్గా జరుగుతున్న సినారియోల్లో మీరు అడిగిన డౌట్ ఇట్స్ అ వ్యాలిడ్ డౌట్. అంటే ఒక డైరెక్టర్ హీరో కూర్చొని కథ ఇలా అనుకుంటున్నాం అని అన్న తర్వాత ఓకే ఇది ఎక్కడ తీద్దాం అనుకున్న తర్వాత ఓకే ఇది ఇక్కడ తీద్దాం, ఓకే ఎలా తీద్దాం, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఓకే సెట్టా లేదా ఇల్లా దాని ఫోటోలు చూసుకొని ఇలాగ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఒకటి జరుగుతుంది స్టాండర్డ్ ప్రాక్టీస్లో. ఓకే కథ మాట్లాడుకున్నాక సీన్లు ఎక్కువగా అంటే ఒక డైరెక్టర్కి లీడ్ యాక్టర్కి యాక్టర్కి జరిగే దాంట్లో ఎక్కువ ఫస్ట్ ఎమోషన్స్ ఇలా అలా చేయాలి ఇలా చేయాలని ఈ సింక్ జరిగేది మా ఆర్ ప్లస్. దాని తర్వాత ఇప్పుడు ప్రొడక్షన్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే ఓకే ఇది ఎంతలో తీయాలి, ఎక్కడ తీయాలి, ఎలా తీద్దాం, డే ఆ నైటా లేదా సెట్టా, ఇలా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రీ ప్రొడక్షన్ మొత్తం తను అక్కడ ఇంత మునుపు 2019లో ఇలా లొకేషన్లో కూర్చొని కథ రాసుకున్నప్పుడే ప్రీ ప్రొడక్షన్ జరిగిపోయింది సీన్లు. ప్లస్ దిస్ ఫిల్మ్ ఈజ్ మోర్ అబౌట్ ఈ కథ అక్కడే చెప్పాలి, అక్కడ కూర్చొని రాసినప్పుడు అక్కడే 6 months ఉన్నా 3-4 months ఉన్నా ఫస్ట్ రాసినప్పుడు 15 రోజులే. దెన్ లేటర్ ఐ వెంట్ అండ్ స్పెంట్ ఆల్మోస్ట్. సో వెళ్ళినప్పుడు అన్ని నెలలు అక్కడ కూర్చొని తను నేను చూడలేదు, నేను వెళ్ళలేదు మేఘాలు, నేను డైరెక్ట్గా వెళ్ళింది షూటింగ్ కోసమే వెళ్ళా. సో రెక్కి ప్రీ ప్రొడక్షన్ తను వెళ్ళి వీడియోలన్నీ షూట్ చేసుకొని వచ్చినప్పుడు ఆల్రెడీ తనకు తెలుసు ఇది ఇక్కడ ఇలా ఉంటుంది, ఇది అక్కడ అలా ఉంటుంది. నాకు మేఘాలయ నేను ఎప్పుడు చూడలేదు, మామూలుగా నేను ట్రావెల్ బాగానే చేస్తాను కానీ మేఘాలయ నేను ఎప్పుడు వెళ్ళలేదు.
సరే కథ గురించి మాట్లాడుకున్నాం ఇలా ఇలా అనుకున్నాం. కానీ తర్వాత నేను వెళ్ళిన రోజు నుంచి నేను వెళ్ళడం చీకటి పడింది. ఆ రోజు ఆ ప్లేస్ ఏదైతే మేము ఉన్న రిసార్ట్ సైమిక్ అనే రిసార్ట్లోనే సెట్ వేసి, అప్పటికే తను దాని ముందు 2 months నుంచి అక్కడ ఉన్నాడు, సెట్ వేస్తున్నాడు. కమన్ నేను వెళ్ళిన నెక్స్ట్ రోజు పొద్దున్న తర్వాత మేము వెన్ ఎవర్ వీ స్టార్ట్ షూటింగ్, ప్రతి షాటు ప్రతి లొకేషన్ తనకు ఆల్రెడీ తెలుసు. తను పెడుతుంటే నేను వెళ్ళి అక్కడ యాక్ట్ చేశా. తర్వాత తన నా కథలో ఓహో ఇది ఇక్కడ జరుగుతుంది అని రఫ్గా అనుకున్నప్పుడు ప్రతి సీను ఇట్ వాజ్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్. బికాస్ ఆ విజువల్ అనేది నాకు తెలియదు కదా. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కాలేజ్ కథో లేదంటే ఒక సిటీలో కథో లేదా మనం ఆల్రెడీ చూసిన విజువల్లో అనుకున్న కథ అయితే మనకి ఓకే ఇది ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని ఊహ ఉంటుంది. దీంట్లో జీరో కదా. ఆ ప్లేస్ నేను చూడలేదు, వీడియోలు చూసా. కానీ అక్కడ కూర్చొని తన కథ రాసుకున్నాడు, అక్కడ ఫుల్ క్లారిటీతో ఇది ఇక్కడ అని అనుకున్నప్పుడు నాకు వెళ్ళిన ప్రతిదీ అంటే ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ఆ సీను నా ఊహలోంచి బయటికి వెళ్ళింది ప్రతిదీ అద్భుతమైంది నాకు. అసలు ఆ వాటర్ ఫాల్స్ అది అసలు మామూలుగానే అసలు వెళ్తేనే అసలు షూటింగ్ ఏం అవసరం, వెళ్ళి అక్కడ కూర్చుంటేనే మాట చెప్తున్నాం. అసలు జనరల్గా అలాంటి లొకేషన్లకి పాటలు తీయడానికి వెళ్ళేవాడు. బాగా ఎక్కడ బాగా అందంగా ఉండే ప్లేస్లకి వెళ్ళి ఓన్లీ సాంగ్స్ షూట్ చేసేవాడు. సినిమా బాగాలేకపోయినా ఆ పాటలు చూడడానికి వెళ్ళేవాళ్ళు. అప్పట్లో పాటలు బలిది బాగున్నాయంటే పాటలు చూసాను. సాంగ్స్ చూడడానికి వెళ్ళి అంత బాగుండేవి లొకేషన్స్ అవి. బట్ ఈ కథ రాసినప్పుడు చిరపుంజి తను అన్నట్టు అక్కడికి వెళ్ళి నేను అంత టైం స్పెండ్ చేసి మరి అక్కడే తీయడానికి కారణం ఏంటంటే ఆ పాటకు మాత్రమే పరిమితమైన ఆ అందాన్ని సినిమా మొత్తం పెట్టాలి. ఎందుకంటే ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ. లొకేషన్స్ కూడా కథలో భాగం. సో అది అక్కడే తీయాలి. కవితలాగా ఉండాలి విజువల్ అంతా, ఒక పాటలాగా మొత్తం సినిమా అలా ఉండాలి. అంటే లొకేషన్ కూడా ఒక స్టోరీ చెప్తుంది. ఎస్, అంటే ఇట్ యాడ్స్ టు ద హోల్ డైనమిక్ ఆఫ్ ద స్టోరీ. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు నరేట్ చేసినప్పుడు మీకు ఇంతకుముందుకు నవదీప్ గారు 20 years ఇన్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ మనకు ఐడియా ఉంటుంది. కానీ నేను రాసుకున్నది ఇది, కానీ నవదీప్ గారు ఈ లెవెల్లో తీసుకెళ్ళారు అని షూట్ చేసేటప్పుడు ఇప్పుడు కెమెరా పెట్టగానే అప్పుడు అలా అనిపించిన బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. బాటిల్ కూడా నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో పెట్టాలి అలా అనిపించిందా సార్? అది ఈ ఎక్స్ప్రెషన్ నేను అనుకోలే, కానీ అంతకు మించి చేసినవని అట్లా. యాక్చువల్లీ బాగా అడిగారు. అయితే ఇంతకుముందు మీరు 20 years ఉన్నాడు ఇండస్ట్రీలో, చాలా మనకు ఆల్రెడీ తెలుసు అన్నారు కదా. నాకు యాక్చువల్లీ తెలియదు. తను చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, చాలా సినిమాలు చేశాడని తెలుసు నాకు. హీ హాజ్ అ లాట్ ఆఫ్ ఫ్యాన్ బేస్, జనాలకు బాగా ఇష్టం, న్యాచురల్లీ దే ఓన్డ్ హిమ్, ఇవన్నీ తెలుసు విద్ ఇన్ ద ఇండస్ట్రీ ఉంటాం కాబట్టి. బట్ నేను పర్సనల్గా తన వర్క్ ఎక్కువ చూడలే, 1 or 2 films చూశాను. అందుకని నాకు యాజ్ అన్ యాక్టర్ తన స్కేల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ తెలియదు, రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా తెలియదు. నాకు ఒక్కటే ఏంటంటే ఇన్స్టింక్ట్. తను చూసినప్పుడు, తన ప్రొఫైల్ చూసినప్పుడు, తన ఫోటోగ్రాఫ్స్ అవన్నీ చూసినప్పుడు నా మైండ్లో లుక్కి దానికి బాగుంటుంది అని స్ట్రాంగ్ ఇన్స్టింక్ట్తో వెళ్ళా. నేను తెలియకుండా షూట్ చేశాను కాబట్టి తన గురించి పెద్దగా. ఆన్ ద సెట్ నాకు ప్రతి షాటు కొత్తగా ఉంటుంది నాకు. అంటే ఏంటి, నేను ఎక్స్పెక్ట్ చేయను ఏం చేస్తాడో, నాకు మైండ్లో తెలీదు ఎలా పర్ఫామ్ చేస్తాడో, ఎలా డెలివర్ చేస్తాడు. ఫస్ట్ 1 week 10 days మేము ఒక సాంగే షూట్ చేసామండి. ఆ తర్వాత యాక్చువల్లీ సీన్లోకి వెళ్ళాము. సీన్లోకి వెళ్ళిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని మానిటర్లో, ఎలా ఉన్నాయి డైనమిక్స్, ఎలా తీసుకుంటున్నాడు, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. సో ఫర్ మీ ఇట్ వాస్ గ్రాడ్యువల్లీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ షాకింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నవదీప్ యాజ్ అన్ యాక్టర్. కొన్ని సీన్లు అన్నీ ఇప్పుడు సినిమా మొత్తం చూసుకున్న తర్వాత ఓహో ఇలా చేస్తాడు మనోడు, ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత కెపాసిటీ ఉంది అనేది సినిమా మొత్తం ఆద్యాంతం ఆల్మోస్ట్ 2 hours ఫిల్మ్లో నాకు ఆ ఫీలింగ్ ఉంది ఎవ్రీ సీన్కి. బట్ దెర్ ఆర్ వెరీ some few scenes which will go beyond not mine, everybody's imagination of what Navdeep they have seen previously. That credit card only goes to you, sir. ఎందుకంటే ఆ పొటెన్షియల్ మీరు తీసుకొచ్చారు అనిపించింది. అంటే ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? కొంతండి, సగం సగమేనండి. ఏదైనా ట్రైలర్ కి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. సో మీరు అంతే అందులో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకు తగిలినాయి. నాకు అర్థం అవుతుంది మీ ఉత్సాహం, విచ్ ఇస్ గుడ్ అండి. అంటే మా ఉద్దేశం కూడా అదే, అవే తగలాలి. సో అవి తగిలితే ఇలా అవుతారు. సో అందులో హాఫ్ క్రెడిటే, ఎందుకంటే హాఫ్ స్టోరీ.
కథ రాసినప్పుడు ఈ కథకి తను బాగుంటాడు అని నా ఇన్స్టింక్ట్ ఏదైతే చెప్పిందో అక్కడ దాకే నాకు క్రెడిట్ అండి. ఆ తర్వాత హాఫ్ గోస్ టు హిమ్ కదా, అది ఒప్పుకోవాలిగా, తను కూడా చూడగలగాలిగా. ఈడేదో వాగుతున్నాడు, తీస్తాడేమో, తిరుపతి అది ఇది అంటున్నాడు, జుట్టు పెడతానంటున్నాడు, ఏం చేస్తాడో, ఎలా ఉంటానో. అప్పటికి అసలు ఏం లేదండి, విజువల్ రిఫరెన్స్ ఉన్నా కనీసం ఏదన్నా చూసి ఓహో ఇలా చేస్తావేమో, నన్ను బాగానే ఉంటుందేమో అనుకోవచ్చు. ఏం చూపిని కూడా చూపించలేదు, నేను చెప్పాను అంతే. సో ఇఫ్ ఐ జస్ట్ నరేట్ యూ, ఇప్పుడు మీరు ఇలా కూర్చొని ఉన్నారు కదా, మీకు చెప్పాను అనుకోండి, నేను మిమ్మల్ని 8 feet చేస్తాను సీజీలో, మిమ్మల్ని బాగా బల్క్ చేసేస్తాను, చెయ్యి ఇంత ఉంటుంది, కాలు ఇంత ఉంటుంది, జుట్టు అంతా ఇలా పెద్దగా చేసేస్తా, ఇలా అలాగే నేను చెప్పాను అనుకోండి, మీకు బొమ్మ తెలియదు కదా, వీడు ఏం చేస్తాడో నన్ను అని. సో ఇప్పుడు ఆ లుక్ అలాగా క్యారీ చేయగలగటానికి అది దట్స్ నాట్ ఎన్ ఈజీ లుక్ అండి. మీరు ఎవరికైనా వేసి ఊహించుకోండి దాన్ని. ఫోటో బొమ్మ పెడితే బాగానే ఉంటుంది ఎవరికైనా, ఎందుకంటే బొమ్మలో మనకి వాళ్ళ పోలికలకి సూట్ అయ్యేలాగా గడ్డం సైజు, జుట్టు సైజు అన్ని మార్చుకోవచ్చు. వీడియోలో ఏమైందంటే పర్ఫామ్ చేస్తున్నప్పుడు యాక్టర్ కదులుతుంటే దొరికిపోతూ ఉంటారు. సో యూ హ్యావ్ టు క్యారీ ఇట్ ప్రాపర్లీ, విచ్ హీ డిడ్ టెరిఫిక్ జాబ్. గ్రేట్ గ్రేట్ సార్. ఇంకోటి నేను ట్రైలర్ చూసింది గమనించింది ఏంటంటే, లవ్ మౌలీలో ఈ మౌలి ప్రాబ్లమేటిక్ ఉన్నాడు, ఎలాగా స్లైట్లీ మిసోజినిస్టిక్ ఉన్నాడు. ఓకే, అసలు ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడున్న సొసైటీకి అవసరమా నేను అడగలేను, కానీ ఎంతవరకు అవసరమా అని అడుగుతున్నాను. ఇది రేపు పెద్ద అవసరమా నేను అడగట్లేదండి, ఎంతవరకు అవసరమో చెప్పండి. మీరేమనుకుంటున్నారు? ఇది ఇంకో బాటిల్ కూడా నువ్వు తాగేసి వచ్చావు కదా. కిక్కు సార్, కిక్కు. మిసోజిని అంటే ఇది ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ అండి. చాలా సినిమాల్లో ఈ టాక్సిక్ మేల్ క్యారెక్టర్స్ చూపిస్తున్నారు. అండ్ సరే, అది ప్రాబ్లం అయితే ఆ క్యారెక్టర్లు ఇప్పుడు పెద్ద హిట్ అయిపోతున్నాయి. అది పెద్ద ప్రాబ్లం. అది ప్రాబ్లం అదని చెప్పాలి, రైట్? ఇప్పుడు రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడండి. మీరెందుకు రావణాసురుడు ఫ్యాన్స్ అవుతున్నారు అనేది క్వశ్చన్. రాముడిని చూడొచ్చు కదా. సో మిసోజినీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత లెవెల్లో ఉంటుంది. గుడ్ థాట్స్ ఉన్నోళ్ళు ఏంటంటే, గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నోళ్ళు వాట్ ఈస్ గుడ్ అని నిరంతరం ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ థాట్స్ వస్తున్నా ఆపేస్తారు, పక్కన పడేస్తారు. గ్రాడ్యువల్లీ ది ప్రాక్టీస్ టు నాట్ ఈవెన్ థింక్ ఇన్ దట్ వే, రైట్? మంచి చెడు అనేది మనం చూసుకొని ప్రవర్తిస్తూ ఉంటాం. కొంతమందికి మంచి చెడు తెలీదు, ఆర్ మనం ఏదైతే చెడు అనుకుంటున్నామో వాళ్ళకి అదే రైట్ మంచి అనుకుంటుంటారు. అది ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్స్ ఆర్ పర్సెప్షన్ డిఫరెన్స్. ఈ సినిమాలో, ఈ కథలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి టాక్సిక్ మేల్ క్యారెక్టర్ అని నేను పెట్టలేదు. ఈ టాక్సిక్ మేల్ అనేది మార్కెట్లో రాకముందు రాసిన కథ, రైట్? సో 2019 ఐ రోట్ దిస్ స్టోరీ. ఎనీవే, ఆ టాక్సిక్ ఏదైతే మీరు ఫీల్ అవుతున్నావు, మిసోజిని ఏదైతే నువ్వు అడిగావు నన్ను, అక్కడి నుంచి హౌ ద క్యారెక్టర్ మౌల్డ్స్ హిమ్సెల్ఫ్ ఆర్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ద ట్రూ సెల్ఫ్ అనే ట్రాన్సిషను జర్నీ ఈ కథలో ఉంటుంది. వేరాజ్ అదర్ మిసోజినీ సినిమాల్లో మీరు అవి చూడరేమో. బేసిక్గా అలాగే ఉంటాడు, అలాగే సినిమా అయిపోద్ది. సో యూ కమ్ అవుట్ విత్ ఫీలింగ్ లైక్ ఏంటి ఎందుకు ఇలాగా అని. సో హాఫ్ ఆఫ్ ద ఆడియన్స్ ఫీలింగ్ ఉండిపోద్ది వాళ్ళకి, ఇది ఇలాగ ఎందుకున్నాడో, అలాగ అవసరం ఏంటంటే కరెక్ట్ కాదు కదా. దాని మీద డిబేట్లు జరుగుతుంటాయి ఆన్లైన్లో. అలా ఎందుకున్నాడు అనే దానికి కారణాలు ఉండవండి మోస్ట్ సినిమాల్లో. వాడంతే అంటారు, దీంట్లో కారణం ఉంటుంది. అక్కడి నుంచి ఆ క్యారెక్టర్ అలా ఉన్నాడు, ఆ జర్నీ ఏంటి, ఎక్కడికి వెళ్ళి ఆగాడు మీరు థియేటర్లోంచి బయటకు వచ్చేసరికి, అది చాలా బ్యూటిఫుల్. గ్రేట్ గ్రేట్ సార్. ఇప్పుడు ఈ మధ్య ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినంటే, ఈ మధ్య చాలా డిబేట్ జరుగుతుంది కదా ఇది. అంటే మీ ఒపీనియన్ ప్రకారం సార్, ఎనీ ఆర్టిస్ట్కు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండన్న, అంటే వి షుడ్ మేక్ ద సో కాల్డ్ నార్మ్ ఉంటుంది కదా, అలాంటి మూవీసే తీయాలన్నా, అంటే చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అనేది వేరే నరేటివ్ సార్. అది అంటే ఏదైనా చూస్తాం భయ, మేము ఇంకా అడల్ట్ కంటెంట్ కూడా చూస్తాం, అట్లనే మీరు తీస్తారా అనేది తీసేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, అది వాడి ఇష్టం. అవును, వాళ్ళ ఇష్టం. సో సోషల్ రెస్పాన్స్, ఒక ఆర్టిస్ట్ అనేది సోషల్ రెస్పాన్స్ ఎంత వరకు అవసరం? ఇప్పుడు ఒక హీరోగా, ఒక కమర్షియల్, అంటే నాకు రియల్ లైఫ్లో రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక యాక్టర్గా రియల్ లైఫ్లో రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సరే, నీకు ఒక 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు రియల్ లైఫ్లో నువ్వు పనికి వద్దాం అనుకుంటున్నావా, లేదా ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నావా, ఒక పిలిస్తే నీతో నువ్వు ఒక దగ్గర దిగి, ఒకరై నేను ఇది చేస్తున్నాను ఈరోజు, ఇక్కడ ఏదో అవసరం ఉంది, ఆర్ వాట్ ఎవర్, నీకు కుదిరినంతలో, నీకు తోచినంతలో నువ్వు చేస్తుంటే ఒక 10 మంది వచ్చి కలిపి చేశారా, దాన్ని నువ్వు పాజిటివ్గా
ప్లెజెంట్గా సొసైటీ కోసం వాడుతున్నావా అనేది రెస్పాన్సిబిలిటీ. సినిమాలో క్యారెక్టర్కి నా రియల్ లైఫ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధం లేదని నేను ఫీల్ అవుతాను. అలా అనుకుంటే ప్రతి విలన్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేనట్టే, ప్రతి నెగిటివ్, అసలు యాక్టర్ అనేవాడు సినిమాలో వాడు పాజిటివా నెగిటివా అనేది ఆ సినిమాలో ఆ కథలో ఆ పాత్రలో దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది తప్ప, అలా అనుకుంటే మరి ఇప్పుడు సినిమాల్లో ఒక చనిపోయే మంచి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడికి తప్ప ఎవరికి లేనట్టే రెస్పాన్సిబిలిటీ యాక్టర్స్గా, అంతే కదా. ఇప్పుడు ఎందుకు స్ట్రైట్గా చెప్తాను మీకు అంటే నరేటివ్ నరేటివ్ ఏంటంటే ఇప్పుడు విలన్ అనేది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్, వాడు విలన్ ఏమన్, కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ హీరోయిజం వాడు విలన్ అని చెప్తున్నారు కదా, కొన్ని దాంట్లో చెప్పట్లేదు. అంటే వాడు ఇంత ముందుగా వాడు అంతే 10th చదివిండు బై 10th ఫెయిల్ అయినాడు, అంతకంటే ఎక్కువ ఆ కథలో వాడు ఇప్పుడు ఒక డైరెక్టర్ ఆ కథలో అనుకున్న క్యారెక్టర్ అది పాజిటివా నెగిటివా క్రియేటివ్గా వాడికి ఒక ఫ్రీడమ్ ఉంది, వాడికి అది చెప్పాలనుకుంటున్నాడు అది చెప్పాలి. మనకి టైం ఉంది కదా అని మనం ఆ టాపిక్ని తీసుకొచ్చి మీరు సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారని చెప్పి క్రియేటర్స్ మీద పడడం అనేది నాకు అసలు ఐ డోంట్ సీ ఎనీ లాజిక్. అప్పుడు ప్రతి సినిమాలో మంచిగా ఉండాలి కదా, ప్రతి డైరెక్టర్ మంచి కథే చెప్పాలి, అందరూ రామాయణాలే తీయాలి. చెప్తుంది నో స్టోరీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. కథలో మంచి చెడు అనేది, మంచి ఏంటి చెడు అనేది మన పర్సెప్షన్, అది కథ ఉంటుంది అంతే. అందులో మంచి ఏంటి చెడు ఏంటి మీకు అనిపిస్తుంటుంది, ఒకటి మంచినా ఒకటి చెడు అని. మనం ఆలోచించుకునే దాన్ని బట్టి, మనకి చెప్పబడిన దాన్ని బట్టి, మనం బతికిన తీరును బట్టి, మనం ఎక్కడ ఏ ప్రదేశంలో బతుకుతున్నామో ఆ ప్రాంతపు విలువలేంటి దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతాం, రైట్. పాన్ వీడియో ఉంటుందండి, పాన్ హబ్ అనే సైట్ ఉంది, ఎవ్రీబడి నోస్ ఇట్. మీకు తెలుసా కదా? ఎలా తెలుసు మీకు? ఎందుకు చూశారు మీరు కదా? సో నేను చిన్నప్పటి నుంచి పాన్ చూశాను. అందరు కుర్రోళ్ళకి ఒక వయసులో ఒక ఉత్సాహం ఉంటుంది, ఏంటో ఇది అని చూస్తారు. సో లేటర్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్స్ నథింగ్ బట్ సెక్స్, పీపుల్ హ్యావింగ్ సెక్స్ అండ్ సంబడి షూటింగ్ ఇట్ అండ్ యూఆర్ వాచింగ్ ఇట్. సో ఇప్పుడు అందులో యాక్ట్ చేసిన వాడిని మీరు నిందిస్తారా? అది షూట్ చేసిన కెమెరామ్యాన్ నిందిస్తారా? డైరెక్ట్ చేసిన వాడిని నిందిస్తారా? దాన్ని డబ్బులు ఇచ్చి ప్రొడ్యూస్ చేసిన వాడిని నిందిస్తారా? అది ఒప్పుకున్న గవర్నమెంట్ని అది ఆయా దేశాల్లో మీరు నిందిస్తారా? ఇక్కడ ఎక్కడో కూర్చొని ఇంకాగ్నిటోలో రోజు రాత్రి తరబడి అన్నీ చూసేసేవాడిని నిందిస్తారా? మీరు అసలు పాన్నే బ్యాన్ చేయాలంటారు. నా ఉద్దేశంలో పాన్ ఈజ్ ఆల్సో ఆర్ట్ అండ్ ఐ డోంట్ నో వాట్ పాన్ యువర్ వాచింగ్. సమ్ పాన్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్, గ్రేట్ స్టోరీస్ ఉంటాయి అందులో. సో మంచి కథలు పెట్టి చాలా బాగా తీస్తారు వాళ్ళు, చాలా కష్టపడి తీస్తారండి చాలా. ఎనీవే, సో ఆర్జీవి గారు కూడా దీని మీద చాలాసార్లు కామెంట్ చేశారు. పాన్ ఈజ్ బ్యాడ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది సమాజంలో. ఇప్పుడు అది కాదురా, దాని మీద కాదు ఫోకస్ చేసేది, మనం మానసికంగా మంచి మంచి విషయాల మీద ఫోకస్ చేసి మనం ఇంకా బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అయ్యే పనులు పెట్టుకోవాలి. కానీ ఈ పనులన్నీ చేయటం వల్ల మనకు పెద్ద చల్లగా లేస్తుంది అనే గోల తప్ప మనకి వేరే ఉపయోగాలు ఏమి జరగవు అనేందుకు పాన్ మంచిది కాదు అన్నాం కదా. దానికి ఒక కారణం ఉంది ఎందుకు మంచిది కాదు అన్నాం అనేది కదా. సో హూ వాంట్ టు ఇంప్రూవ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ shouldn't get into those kind of things. But there are some people, నాకు వద్దు, నాకు ఇంప్రూవ్మెంట్ వద్దు, నేను ఇలాగే ఉంటా, నాకు అది ఇష్టం, సావు అంటారు వాళ్ళని, రైట్. సో ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. మీరు సినిమా చూసినప్పుడు మీకు నచ్చలేదనుకోండి ఒక క్యారెక్టర్, అరే ఇది తప్పు అని మీకు తప్పు అనిపించింది అనుకోండి, డోంట్ వాచ్. మీరు లేచి వెళ్ళిపోవచ్చు, మీ పర్సనల్. ఎవడు మిమ్మల్ని అరెస్ట్ చేయరు, కట్టేయరు, అక్కడే కూర్చొని చూడాల్సిందే అనరు. నౌ టుడే సమాజంలో ఏంటండి, ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఫోటోలు పెట్టినా పోస్టులు పెట్టినా కింద ఆడేసుకుంటున్నారు కదా. వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా ఏమనుకుంటున్నారు వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు పెట్టేస్తున్నారు ఓపెన్గా. ఎవ్రీబడి హ్యాస్ ఎ వాయిస్ నౌ అండ్ నో బడీ హ్యాస్ టు లిసన్ టు ఎనీబడి. ఆ కంట్రోల్ సొంతంగా ప్రతి ఒక్కళ్ళకి ఉన్నప్పుడు మీరు ఎందుకు పెట్టారు, మీరు ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేశారు అలా మాట్లాడుకుంటూ పోతే ప్రతిదానికి ఉంటుందండి. ఇంకా దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎ క్రియేటివ్ లిబర్టీ. ఎక్కడి వరకు మీ థాట్స్ని, మీకు వచ్చిన ఆలోచనని మీరు తీస్తారు, సినిమాగానో కవితగానో పాటగానో పెయింటింగ్ గానో రకరకాల ఆర్ట్ ఫామ్స్లో పెడతారు. దానికి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్లో సెన్సార్ బోర్డులు అనేవి ఉంటాయి. అంటే ఏంటి, ఇంటెన్షన్ చూడటానికి, ఏం చెప్తున్నాడో చూడటానికి, తీయటానికి ఉంటాయి. వాటి త్రూ పాస్ అయ్యి బయటకు వచ్చిన సినిమాలు ఇట్ ఈజ్ ఆన్ ద ఆడియన్స్. కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో ఇది నాకు అవసరమా లేదా, నాకు ఎలాంటిది అవసరం, మీకు ఎలాంటి సినిమాలు కావాలి. చాలా మందికి ఆ మెచ్యూరిటీ కూడా ఉండకపోవచ్చు కదా సార్. అవును, అట్లా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఖచ్చితంగా అలా ఉన్నోళ్ళకి U/A అని ఇస్తాం ఒకటి. అంటే ఏంటి, అండర్ అడల్ట్ సూపర్విజన్.
మెచ్యూరిటీ ఉన్న వాళ్ళ గైడెన్స్ కావాలి వాళ్ళకి అనేది అర్థం. సో ఆ మాత్రం ఆలోచించే మెచ్యూరిటీ కూడా లేనప్పుడు అఫ్ కోర్స్ అది మంచి క్వశ్చన్, మీరు అనేది మంచి పాయింట్. అప్పుడు వల్నరబుల్ సమాజం చాలా ఉంటుంది, వాడికి ఏది మంచిది తెలీదు, మనం గైడ్ చేయాలి కదా. ఆర్ట్ ఫామ్ ఉన్నదే దాని బాధ్యతే అదండి, సమాజాన్ని ప్రొపైల్ చేయటం, మంచి దారిలో పెట్టడం ఆర్ ఆలోచనను ప్రేరేపించడం, ఇలాంటివి చేస్తుంది ఆర్ట్ ఫండమెంటల్గా. సో వల్నరబుల్ క్రౌడ్ని మీరు ఎలాగా మరి ఇలాంటివన్నీ తీస్తే వాళ్ళు ఇది మంచి అనుకోనో లేకపోతే ఇలాగే ఉండాలేమో అనుకోనో చేస్తారు కదా, మీరు అలాంటివన్నీ చేయకూడదు కదా అంటే ద వరల్డ్ ఈజ్ రన్ బై 1% or 2% పీపుల్ ఓన్లీ అంటారండి, జనరల్గా అంటారు. ఆ 1% 2% ఏదో కనిపెడతా ఉంటారు, మిగతా మనం అందరం అవి వాడతా బతుకుతూ ఉంటాం, రైట్? ఇఫ్ యూ స్టాప్ ద 2% పీపుల్ బికాస్ ఆఫ్ సమ్ ఫెయిల్యూర్స్ దే ఆర్ హ్యావింగ్, వాట్ అబౌట్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద గుడ్ ఆల్సో దట్ కమ్స్? రామాయణం అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. రామాయణంలో చాలామంది విలన్లు ఉన్నారు, చాలా దారుణాలు ఉన్నాయి. మహాభారతంలో అయితే బూతులు ఉన్నాయి. 5 అన్నదమ్ములు ఒక ఆవిడని పెళ్లి చేసుకోవటం ఏంటండి? ఆ కథలోకి వెళ్ళి ఆలోచించండి మీరు. వల్నరబుల్గా ఉన్నోడు దాన్ని చూసి ఏమనుకోవాలి? మెచ్యూరిటీ లేనోడు. ఆ కథలు రాసిందే ఎందుకు? ఎందుకంటే మీకు అది అర్థం అవుద్ది, దాంట్లోంచి దాని కౌంటర్ బ్యాలెన్స్ ఏంటో అర్థం అవుద్ది, అలాంటివి జరిగినప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం అవుతాయి. ఒక చెడ్డది చూసినప్పుడు ఇది చెడు అని అబ్జర్వ్ చేస్తున్నారు చూడండి, మంచి విషయం. బికాజ్ యువర్ నోయింగ్ దట్ దిస్ ఇస్ బ్యాడ్, డోంట్ డూ దట్, సింపుల్. సరే, ఇప్పుడు ఇది లవ్ మౌలీలో కూడా నేను ఆ మౌలికి ఏదో ఒక పెయిన్ ఉంది, ఒక డీప్ పెయిన్ అయితే హాంటెడ్ పెయిన్ అనిపిస్తుంది. నీకు ఉన్నట్టుంది ఏదో. అంటే నేను బయట సమాజంలో చూసినా కానీ గ్రేట్ ఆర్టిస్ట్కు ఏదో ఒక పెయిన్ ఉంటుంది, అప్పుడే గ్రేట్ ఆర్ట్ వస్తుందంట బయటికి. అంటే అది మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తారు సార్? అంటే నిజమే నా పెయిన్ ఉండన్నా అంటే మంచి ఆర్టిస్ట్ కానీ కంపల్సరీ ఏం కాదు, కంపల్సరీ ఏం కాదు. ఉంటే కొంతమందికి అంటే ఏదైనా ఒక భయంకరమైన ఎమోషన్ బయటికి రావాలంటే అది వాడి ఏ పెయిన్ లేకుండా వాడి ఆలోచనలోంచి కూడా రావచ్చు. ఎమోషనైజింగ్ లైక్ ఇఫ్ యూఆర్ సెయింగ్ ఆర్ట్ అయితే ఎక్స్ప్రెషన్ అనుకుంటే అంత పెయినే డ్రైవ్ చేయాలి అని అయితే నేనైతే నమ్మను. అలాగా వాడు దాని మీద ప్యాషన్తో కూడా అదే ఎమోషన్తో పర్ఫామ్ ఆర్ట్ బయటికి వస్తుంది. మీరు అన్నట్టుగా పెయిన్తో కూడా కొన్నిసార్లు వస్తుంది. అది టు ఈచ్ దేర్ ఓన్. ఆ పర్సన్ అంటే ఆ పర్సన్ పర్టికులర్గా ఏం ఫీల్ అయ్యాడు, అది అతనిలోంచి వచ్చిందా, అతని ఆలోచనలోంచి వచ్చిందా, అతని ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిందా రావచ్చు, లేదా అతని పెయిన్లోంచి కూడా రావచ్చు. కానీ పెయిన్ కంపల్సరీ ఏం కాదు. పెయిన్ వల్ల ఏం జరుగుతుందంటే అండి, ఒక వెన్ యూ గో త్రూ హార్ట్ బ్రేక్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్, లవ్, రిలేషన్షిప్, మోసమో, డబ్బులో, ఫ్రెండ్సో, ఏదో విషయంలో మీకు హెల్త్ ఏదో జరిగినప్పుడు ఓ లాస్, పెయిన్ అని ఎందుకంటామంటే మామూలుగా పేజీలు తిరగదిప్పినట్టు మొమెంట్స్లో అలా స్లైడ్ అయిపోతే వెళ్ళిపోతుంటాం జీవితంలో. మనం ఒక రోజులోంచి ఇంకో రోజులోకి, ఒక మొమెంట్లోంచి ఇంకో మొమెంట్లోకి. యూ డోంట్ స్టాప్ ఎనీవేర్. ఎక్కడన్నా ఒక పెద్ద గతుకు పడినప్పుడు అక్కడ ఆగిపోతాం కొద్దిసేపు. ఆగిపోయి ఏం చేస్తాం? అక్కడే ఉన్నాం, వేరే మొమెంట్స్తో పాస్ అవ్వట్లేదు కాబట్టి ఆ మొమెంట్ని క్షుణ్ణంగా చూస్తూ ఉంటాం. ఈ ప్రక్రియనే డిప్రెషన్ అంటారు. అదో జబ్బు కింద పరిగణిస్తారు. చాలా తప్పు అండి, చాలా చాలా తప్పు. డిప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ కాన్షియస్ ఓవర్ అ సిచ్యువేషన్ దట్ హెస్ హ్యాపెన్ టు యూ. యూ జస్ట్ గెట్ కాన్షియస్ ఓవర్ ఇట్. దాని గురించే దాంట్లోనే పక్కన వాళ్ళేమో ఆలోచించనివ్వరు. నువ్వేంటి దాని గురించి సినిమాకి వెళ్దాం పదా అంటే మీరేమో యూ నీడ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. యువర్ దేర్, యువర్ మైండ్ ఈజ్ ఆస్కింగ్ బీ ఇన్ ద మూమెంట్, బీ ఇన్ దట్ మూమెంట్, అనలైజ్, టేక్ ఆల్ ఆఫ్ ఇట్ అని. సో ఆ అనాలిసిస్లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే జనాలకి పెయిన్ అని సగటుగా మనం మాట్లాడుకునే అప్పుడు ఏమవుద్దంటే ఆ విషయాన్ని అంత డీప్గా చూస్తున్నప్పుడు న్యూయన్సెస్ చాలా అర్థం ఉంటుంటాయి. ఆ న్యూయన్సెస్ అర్థమైనప్పుడు మీరు ఏదన్నా ఆర్ట్ ఫామ్లో చేస్తున్నప్పుడు, పాట రాస్తుంటేనో, పెయింటింగ్ వేస్తుంటేనో, కథ రాస్తుంటేనో ఆ న్యూయన్సెస్ పెడతాం అక్కడ, అర్థమైన న్యూయన్సెస్ తీసుకొచ్చి. అందుకని ఏమంటారంటే ఒక పెయిన్లో ఉన్నాడో, ఒక హార్ట్ బ్రేక్లో ఉన్నాడో చేసినవి చాలా బాగుంటాయి, ఆర్ట్కి అది అవసరం అని ఎందుకంటారంటే ఎంత అందులో అంత క్షుణ్ణంగా ఆ స్థితిని డీకోడ్ చేస్తే అన్ని న్యూయన్సెస్ ఆడి దగ్గర ఉంటాయి. ఆడు చేసే ఆర్ట్ ఫామ్లో అంత న్యూయన్స్ పెట్టగలుగుతాడు. వావ్ అనే అంత. అందుకని పెయిన్ ఉంటే బాగుంటుంది. ఆర్టిస్టులు గొప్ప గొప్ప థాట్స్ పెయిన్ వల్ల వస్తుంటాయి అంటే దాని అర్థం అది. గ్రేట్ మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే మీరు బ్రేకప్ అయిన తర్వాత మీ యాక్టింగ్లో బెటర్మెంట్ వచ్చిందా సార్? చెప్తే లైఫ్లో వచ్చింది, యాక్టింగ్లో కాదు, బ్రేకప్ గురించి కాదు. నాకు వచ్చిన వాట్ ఎవర్ నా పర్సనల్ లైఫ్లో జరిగింది బ్రేకప్ వాజ్ వన్ ఆఫ్ ది రీజన్, కానీ అది కాదు, వేరే ఇవన్నీ కలిపి వచ్చినాయి. బట్
దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇంకోటి సార్, ఇది ఇప్పుడు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం పోయింది. మనము మన కంటెంట్ ఎంత గొప్పగా ఉన్నా కానీ అప్పుడప్పుడు థియేటర్ రావట్లేదు జనాలు. అప్పుడప్పుడు ఏంట్లే అంటే ఇప్పుడు థియేటర్స్ ఏంది, మొన్న రీసెంట్గా కాంట్రవర్సీ ఏంటి, ఆ కాంట్రవర్సీ కాదు, చాలా మంది సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ అందరూ ఆఫ్ చేస్తున్నారు. మన కంటెంట్ బాగున్నా కానీ థియేటర్స్ లేవు అక్కడ. అంటే 3600 థియేటర్స్ ఉంటే సగానికి సగం థియేటర్ ఫంక్షన్ హాల్స్, ఇవి షాపింగ్ మాల్స్ అవుతున్నాయి అంట. అంటే మనం ఇప్పుడు రాసేటప్పుడు మల్టీప్లెక్స్కే రాయన్న, ఇంకా సింగిల్ స్క్రీన్కి లేదా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి క్వశ్చన్. అంటే ఇది జరుగుతున్న ఇష్యూ. అవును సార్. సో దీనికి ఒకటే ఆన్సర్ అండి, విచ్ ఐ థింక్ విద్ ఇన్ ద ఇండస్ట్రీ ఐ థింక్ మోర్ సర్కిల్స్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్, బట్ దే ఆర్ నాట్ డేరింగ్ టు టేక్ దట్ స్టెప్. ఇంకా మనం పబ్లిక్గా విద్ ఇన్ ద ఇండస్ట్రీ అందరం అనౌన్స్ చేసేసుకొని మెంటల్గా దీని గురించి వర్క్ చేయాలి. ఏంటి నాకు అర్థమైంది చెప్తాను, వై పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్ అని. పాప్కార్న్ ప్రైజ్ ఒకటి, ఇది ఒక ఇండివిజువల్ అఫేర్, ఇది నిజంగానే ఇష్యూ అండి జనాలకి. నలుగురు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వీకెండ్ సినిమాకి వెళ్దామంటే మీరు ఏ దేనికైనా వెళ్ళండి, ఏం మనకు చాలా థియేటర్స్ మల్టీప్లెక్స్ నా ఉద్దేశం, ఏ దేనికైనా వెళ్ళండి. వెళ్తే మీకు నలుగురు సినిమాకి వెళ్ళాలంటే ఈజీగా 2000 లేచిపోతాయి మీకు, 1500 నుంచి 2000. ఒక సినిమా 4-5 వెళ్ళి చూడాలంటే 2000 పోతుంటే మీకు, మీరు నెలలో 2-3 సినిమాలు చూడాలంటే వన్ ఎవ్రీ వీకెండ్ యూ లూజ్ 2000 అండి. నెలకు 10,000 రూపాయలు పోతాయి అటు ఇటుగా ఇంచుమించు, మీ ట్రాన్స్పోర్ట్లు అన్నీ కలుపుకొని. అవన్నీ ఇదొక విషయం. ఇది పక్కన పెడితే జనాలు వరల్డ్ సినిమా అనేది 3-4 సంవత్సరాలుగా తెగ చూసేస్తున్నారంట, రైట్? ఇంకా ఎక్కువ చూస్తున్నారు పోయే కొంది, సంవత్సరం గడిచే కొంది. డ్యూన్ వస్తుంది, నేను థియేటర్కి వెళ్ళి చూస్తే తెలుగు సినిమాల కంటే ఆ సినిమాల్లో ఎక్కువ ఉంటున్నారు మనోళ్ళు జనాలు. ఇంతకుముందు ఒక ఆల్మోస్ట్ 10 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ సినిమాలు చూసేటప్పటికి నేను చిన్నప్పటి నుంచి ఒక్క థియేటర్కి వెళ్ళాల్సి వచ్చేది. నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని, మనకి రిలీజ్ అయ్యే ఇంగ్లీష్ ఫిల్మ్స్ అన్ని వెళ్ళి. అప్పట్లో నేను చూస్తున్నప్పుడు, ఎందుకు 10 ఏళ్ల క్రితం కూడా చెప్తా, 10 years బ్యాక్ దాకా మన ఆడియన్స్ లోకల్ వాళ్ళు వెళ్ళి ఇంగ్లీష్ సినిమా చూస్తున్నప్పుడు సైలెంట్గా చూసేవాళ్ళు అండి. ఎక్కడో ఒక విజువల్ ఇది ఉంటేనే అరిసేవాళ్ళు. ఇప్పుడు ఎంత మారిందంటే సీను, ఇప్పుడు థియేటర్ ఫుల్ అవటంతో పాటు డైలాగులు ఫాలో అవుతున్నారు, కథ ఫాలో అవుతున్నారు, క్యారెక్టర్స్ని అప్రిషియేట్ చేస్తున్నారు, క్లాప్స్ విజిల్స్ వాళ్ళ డైలాగ్స్కి. సో దే ఆర్ ఎక్స్పోజ్ టు సో మచ్ కంటెంట్ రైట్ నౌ అండ్ సో మచ్ అదర్ కల్చరల్ న్యూయాన్సెస్. ఎక్కడెక్కడ కల్చర్ కథలు, వాళ్ళ డైలాగులు, వాళ్ళ కథలు, క్యారెక్టర్స్ అన్నీ చూసేస్తున్నారు. అండ్ అవతార్ 2, డ్యూన్ ఇలాంటి సినిమాలకి థియేటర్కి వెళ్తున్నారండి. బికాజ్ విజువల్గా నాకు గిట్టుబాటు అవుతుంది, ఇది థియేటర్లో చూడాల్సిన బొమ్మ అని. ఇప్పుడు ఒకప్పుడు అన్ని ఇంగ్లీష్ సినిమాలు మనకు వచ్చేవి కాదు, ఇప్పుడు వస్తున్నాయి, బాగానే రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ కలెక్షన్లు కూడా గట్టిగా వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ బడ్జెట్లు ఏంటి, అసలు వాళ్ళ టెక్ ఏంటి, వాళ్ళంతా చాలా హై ఎండ్ ఉంటుంది మొత్తం అంతా. ఆ సినిమాని నువ్వు థియేటర్లో చూసి ఆ తర్వాత మనదేదో కూని రాగాలని ఒక సినిమా ఏదో రిలీజ్ అవుద్ది, దానికి వెళ్ళి చూస్తే నీకు 2 స్పీకర్లోంచి సౌండ్ రాదు, లేకపోతే ఒక గదిలో ఏదో పెట్టి కెమెరా చూపిస్తూ ఉంటారు, సో 2 లైట్లే ఉంటాయి, ఇదంతా నువ్వు ఇంత ముందు రోజే అవతార్ ఏదో చూసేసి ఉంటావు థియేటర్లో. ఇది నేను ఇంట్లో చూసుకుంటా కదా అనే ఫీలింగ్ జనాలకి న్యాచురల్గా వస్తుందండి. వాట్ వీ షుడ్ డూ యాజ్ అన్ ఇండస్ట్రీ ఈజ్ వర్క్ ఎ లిటిల్ హార్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్స్. అండ్ కథ ఖచ్చితంగా థియేటర్లో ఆడియన్స్ వచ్చినప్పుడు విజువల్ బాగుంటే సరిపోద్దని నేను అంటలా, ఫండమెంటల్లీ స్టోరీ బాగుండాలి. స్టోరీ షుడ్ బి సో ఎగ్జైటింగ్. ఎందుకు వరల్డ్ సినిమా చూస్తున్నారనే ఫ్యాక్ట్ మనం ప్రతి కథ రాసుకునేటప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. యూ నీడ్ అ వెరీ గుడ్ స్టోరీ. వాళ్ళు క్షమించట్లా ఆడియన్స్. ఇంతకుముందు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో 2 సీన్లు బాగున్నాయి, సెకండ్ హాఫ్లో పాట క్లైమాక్స్ అదిరిపోయింది గురు, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. ఆ ఒకసారి చూడొచ్చు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఇంట్లో చూడొచ్చు అయిపోయింది అది. ఎగ్జాక్ట్లీ, ఆ ఒకసారి చూడొచ్చు, ఇప్పుడు ఇంట్లో చూడొచ్చు అయిపోయింది. ఊర్లలో ఐ బొమ్మలు చూడొచ్చు అంతే. అటు కనీసం ఓటీటీలో కూడా చూస్తారు సార్ చాలా దగ్గర. అవునవును, ఇట్లాంటి ఐ బొమ్మలు ఇంకా చాలా వస్తాయండి రాను. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇన్ ఇట్, ఎంటర్‌ప్రెన్యూర్స్. ఎలా దీన్ని క్రాక్ చేయడానికి ఇంతకుముందు మనకి ఉండే చూడండి, ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకునేవాడు, టారెంట్స్ అనేవాడు. టారెంట్స్ ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేది అందరికీ. టపటపా అన్ని డౌన్లోడ్ చేసుకొని ఫోల్డర్లు హార్డ్ డిస్క్ పెట్టుకొని కలెక్షన్ మెయింటైన్ చేసేవాళ్ళు అందరూ. నవ్ ఇట్ హస్ బికమ్ టఫ్. ఓటీటీలో వచ్చి అదొక అడ్వాంటేజ్ అయిపోయింది. అండ్ థియేటర్లో రిలీజ్ అవ్వని కంటెంట్ కూడా మనకు అక్కడ ఇంకా కూడా ఎక్కువ దొరికే అవకాశం ఉంది. ప్రొజెక్టర్లు కొనుక్కుంటున్నారు, పెద్ద స్క్రీన్లు, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ చీప్ అయిపోయినాయి. థియేటర్కి వస్తేనే నాకు ఆ ఎక్స్పీరియన్స్ దొరుకుద్ది అనే ప్రోడక్ట్ మీరు తయారు చేయాలి.
మీరు తయారు చేశారు సార్, నాకు థియేటర్లో చూడాలనిపిస్తుంది. ఒక్క మాటతో అదే మాటతో ఎండ్ చేద్దాం అనుకుంటే భలే అన్నారు. అంటే అది చిన్న స్క్రీన్ లో ఆ ఎఫెక్ట్ రాదు. ఆయన ఇట్లా వస్తుండు ముఖం మీకు అట్లా అట్లా గాడ్జిల్లా. అట్లా. సో ఇంకోటి సార్, ఇది అంటే ఈ మధ్య ఒక ట్రెండ్ ఉంది. నేను ఈ సినిమా కోసము 8 నెలలు జిమ్లో ఉన్నా, అది ఓకే సార్, కానీ యాక్టింగ్ వర్క్ షాప్ చేశారా? అలా కనపడలేదు కానీ చాలా మ్యాటర్ ఉంది మనోడి దగ్గర. వెళ్తే యాక్టింగ్ లేదు అంటే దాంతో పాటు యాక్టింగ్ వర్క్ షాప్ కూడా చేశాను. నాట్ టాకింగ్ అబౌట్ యూ సార్, యూఆర్ ఎ టెరిఫిక్ యాక్టర్. కళ్ళల్లో కోటి భావాలు కనిపిస్తున్నాయి. సో అసలు ఈ మధ్య కొందరు వేరే మన బస్తీలలో ఉంటే ఏం కదా నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నా అంటారు. ఏం చేస్తున్నాను? జిమ్కి వెళ్తారా? జిమ్కి వెళ్తే యాక్టర్ గారా కొంచెం యాక్టింగ్ నేర్చుకోవాలి అంటే ఏంటి సార్ ఈ ట్రెండ్ ఈ మధ్య బాగా? అంటే ప్లెజెంట్ గా అనిపించాలి అందరికి, బాగానే కనిపించాలి యాక్టర్ అన్నప్పుడు. పొట్టలు వేసుకొని వద్దు, కానీ యాక్టింగ్ కూడా కొంచెం ఉండాలి. కరెక్టే, అది డెఫినెట్గా. అంటే జనరల్గా మనకి సినిమాలంటే ఒక హైపు, ఒక హోపు. ఓకే, ఏదైనా మనం ఇప్పుడు ఒక క్రాఫ్ట్ నేర్చుకోవాలంటే, ఇప్పుడు ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్నా ఒక వాచ్ తయారు చేసుకుని, నాకు వాచ్లు అంటే ఇష్టం, నేను వాచ్ తయారు చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఎవడైనా వాడు చేయాల్సింది ఏంటంటే ఆ వాచ్ ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు వాచ్లు తయారు చేయాలని ఉంది, నాకు వాచ్ ఆ క్రాఫ్ట్ నేర్పించండి అనేది ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా జరిగేది. కాకపోతే మన సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఆ హైపు, ఆ హోప్ తోటి, క్రాఫ్ట్ కంటే ఆ మోజుతోటి వస్తారు. సినిమాల్లో ఉండాలి అన్న మోజు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే యాక్టర్స్ గురించి నువ్వు అనింది కరెక్ట్ అయినా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైటర్ కావాలి అన్నాను అనుకో, వాడు సినిమాలు చూసి సినిమాల కథలు గురించి మాట్లాడి నేను కథ రాస్తాను, నేను రైటర్ని అని చెప్పి వస్తాను. అరే కథ రాయడం అనేది ఒక క్రాఫ్ట్, దాన్ని కూడా నేర్చుకోవాలి. ఓకే, సినిమాలు చూసి నువ్వు కథలు చెప్తావేమో, 10 సినిమాలు చూసి 11వ కథ నువ్వు చెప్పగలుగుతావు. నాయనమ్మ కూడా చెప్తుంది కథలు బాగా, ఆవిడ ఏదో ఊహించుకునో కథ చెప్పచ్చు. అదోకే, అది ఒకసారికో రెండోసారికో వర్కౌట్ అవ్వచ్చు, కానీ క్రాఫ్ట్ నేర్చుకోవడం అనేది జనరల్గా లేదు. సో అలాగే నువ్వు అన్నట్టు సినిమాల్లోకి రావాలంటే, అంటే యాక్టింగ్ అనే క్రాఫ్ట్ నేర్చుకొని రావాలి కంటే మనం మంచి 4 ఫోటోలు తీసి మంచి బాడీ పెట్టి ఎవరో ఒకరిని పట్టుకుంటే రావచ్చు. అట్లా కొంతమందికి జరిగింది, కొన్నిసార్లు జరుగుతుంది. అది ఏ క్రాఫ్ట్ అయినా, అంటే తెలిసిన వాళ్ళు కుర్రోడండి సినిమాల్లో పెట్టండి అంటే వాడిని పెట్టి ఏదో డిపార్ట్మెంట్లు ఖాళీ ఉంటే పెడతారు. సో అలాగా వస్తే, కాకపోతే ఆ వాళ్ళు కూడా అంటే అది నిజంగానే కొంతమంది అంటే సక్సెస్ఫుల్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, సక్సెస్ఫుల్ యాక్టర్స్ కూడా ఉన్నారు, నేను కాదంటలా. కానీ అదే 100 మందిలో ఒకరికో ఇద్దరికో జరుగుతుంది. వాడు వచ్చి 15 సంవత్సరాల కింద వాడు ఫస్ట్ 2-3 ఇయర్స్ అసలు అన్నీ చూసి 3rd ఇయర్కో 4th ఇయర్కో యాక్చువల్లీ నాకు ఈ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ అని ఇంకా అలాగా ఈ దాంట్లో పడి ఒక 10 ఇయర్స్ తర్వాత ఓకే ఒక ప్రోడక్ట్ ఏది ఇస్తాడు. అదే వాడు ఒక 6 నెలల్లో 1 ఇయర్ ఆ 10 ఇయర్స్లో ఫస్టే వాడు అర్థం చేసుకొని ఏం కావాలి ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనే క్రాఫ్ట్ నేర్చుకుంటే ఈ 10 ఇయర్స్ బదులు 2-3 ఇయర్స్లోనే ఒక దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ 10 ఇయర్స్లో వెళ్ళింది. సో ఆ అలవాటు ఉండిపోయింది జనాలకి. మనకి ఇండియన్ సైకాలజీలో ఇది పెద్ద ప్రాబ్లం. అందంగా ఉన్నోడే యాక్టర్ అవ్వాలి. ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంటూ ఉంటాం, ఏమవుతావు నేను హీరో అవుతానంటే నువ్వు హీరో అవడం ఏంటరా అని అంటే అనేస్తా ఉంటాం అంటుంటాం. మనకి ఉండిపోయింది అది, మనకి డిఎన్ఏలోనే ఉంది అది. అంటే ఒక రకంగా ఉండాలి, హీరోయిన్ అవ్వాలంటే ఓలా ఉండాలి, హీరో అంటే ఓలా ఉండాలి, పలానా కలర్ ఉండాలి, పలానా ముక్కోలికలు ఉండాలి, బాడీ ఇలా ఉండాలి అని. ఇప్పుడు మెల్లగా మారుతుందండి, చూస్తున్నాం మనం. ఫహద్ ఫాజిల్ గారి 6 ప్యాక్లు ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఆ సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది మనకి, మహేష్ బాబు ఎలా ఉంటాడరా, మిల్క్ బాయ్లా ఉంటాడు, నువ్వు ఎలా ఉంటావు, మిల్క్ గేదెలా. సో ఈ బాడీ షేమింగ్లు అంటే యాక్టింగ్కి హౌ యూ లుక్కి సంబంధం లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా యాక్టింగ్లోకి వద్దాం అనుకునే వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిజిస్టర్ చేసుకోవాలి. చాలామంది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మన తెలుగులో సుహాస్ చేస్తున్నాడు హీరోగా సినిమాలు, సునీల్ గారు చేశారు హీరోగా, ఆయన 6 ప్యాక్లు చేశాడు, ఆయన అన్ని రకాల గ్రేట్ కామెడీ క్యారెక్టర్స్ అన్నీ చేశాడు. ఈజ్ అ పర్ఫార్మర్ ఫండమెంటలీ. మీకు పర్ఫార్మెన్స్ ఉంటే, యాక్టింగ్ మీద మీకు పట్టుంటే, విజయ్ సేతుపతి ఎంత మాట్లాడుకుంటారు ఆయన గురించి, మక్కల్ సెల్వన్, దే నెవర్ ఫోకస్డ్ ఆన్ లుక్స్, ఇది కానీ అది కానీ. వాళ్ళు క్యారెక్టర్ ఏంటి, దానికోసం నేను ఎలా తయారవ్వాలి అదే ఆలోచిస్తారు. సో యాక్టర్స్ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్. ఇప్పుడు రేర్ ఇన్స్టెన్సెస్లో జరుగుద్దండి, ఇప్పుడు అందంగా టాలెంటెడ్గా కూడా రెండు కలిపిని ఉంటే, ఇప్పుడు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ ఇప్పుడు మనం రాసేవి ఎలా ఉంటాయి, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుండి అదేదో ఒక గ్లామరస్ రోల్ రాస్తున్నప్పుడు
you would choose a certain skin types or body types or whatever it is, depending on how the story goes, how it is placed. అలా మనం సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఫండమెంటలీ ఆ థాట్ చాలా రాంగ్ అండి. ఇకనైనా ఆడియన్స్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్ అనేది మనకు తెలుసు. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ అంటిల్ యూ గెట్ ఎ 6-pack ఆర్ సంథింగ్. సార్ ఇది ప్రతి యాక్టర్కు కొన్ని నవరసాలలో కొన్ని రసాలు, ఈ రసము మనకు ఇప్పుడు సిగ్గుపడడం ఎగ్జాంపుల్, కొన్ని ఏడవడం కొందరికి రాదు, సిగ్గుపడడం సరిగా రాదు. అలా మీకేం రాదు. అలా మీకు అరే ఈ ఎమోషన్ కొంచెం అవాయిడ్ చేస్తాం అనిపించిన ఏదైనా ఎమోషన్ ఉందా అలా మీకు? అంటే నేను సరదాగా భలే క్వశ్చన్లు అడుగుతున్నాను. అంటే మీకు అనిపించింది సార్ అది ఈ ఎమోషన్ వచ్చినప్పుడు అందీప్ కొంచెం అది నవదీప్ గారితో కొంచెం ఇటు పెడదాము అట్లా కొంచెం లాంగ్ షాట్ పెడదాం అలా అని ఏదైనా ఎమోషన్? నాకైతే ఈ కథకి నాకేమనిపించలేదు. నాకు అనిపించిన ఫ్యాక్ట్ నిజంగా ఏంటంటే ఐ కుడెంట్ ఎక్స్ప్లోర్ మోర్ ఆఫ్ హిజ్ రేంజ్ యాజ్ అన్ యాక్టర్, బికాజ్ దిస్ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ ఎంతవరకు రాసామో అంతే చేయాలి కదండి. బట్ ఐ అబ్జర్వ్డ్ అ లాట్ ఆఫ్ రేంజ్ ఇన్ హిమ్ విచ్ ఐ థాట్ అరే వేరే కథ ఏదైనా ఉంటే ఇంకా ఎంజాయ్ చేద్దాం, దాంతో వేరే రేంజ్ ఉన్న క్యారెక్టర్ ఏదైనా రాసి ఉంటుంది. దీనికి లేదని కాదండి, బట్ ఇట్స్ ఎ వెరీ ఇన్సైడ్ చాలా జరిగే క్యారెక్టర్ ఇది, బయటికి చూపించేదానికంటే. ఇట్ ఈస్ టఫ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. తను ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్లు చేయలేదు కూడా. బట్ I don't think he was challenged enough until now for him also to answer. I'm guessing. అనిపిలా నాకు, అదే ఆలోచిస్తున్నాను. అందుకే నాకంటే ప్రస్తుతానికంటే ఇబ్బందికరమైన అదేమో అనిపిలా. ఇంకా అంటే కొన్నిసార్లు దానికంటే దరిదాపుల్లో ఉన్న ఆన్సర్ ఏంటంటే ఆ సీన్లో అంత అవసరం ఉండదు. డైరెక్టర్ అడుగుతున్న దాంట్లో అంత అక్కడ న్యాచురల్గా రాదు, రాకూడదు. కానీ ఇలా కాదు, ఇంకెక్కువ కావాలి, ఇంకా బయటికి కావాలని కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇప్పుడు కాదు, రీసెంట్ టైమ్స్లో జరగలేదు ఇది, చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది. అంటే ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ అవతలడు ఒక మాట ఉంటాడు, నేను ఒక మాట అనాలి, ఏదో ఒక రియాక్షన్ కావాలి, ఇది అది ఉంటుంది. ఆ డైరెక్టర్ వచ్చి పర్ఫామ్ చేసి ఇలా కావాలి అంటూ ఉంటాడు. నాకేమో నువ్వు అలా కావాలంటే మరి సీన్లో ఉండాలి కదా, మ్యాటరు సీన్లో ఉండదు. నాకు జరిగింది ఒకసారి తమిళ సినిమాకి, ఒక సినిమాకి పేరు కాదు కానీ చాలా కామన్ సీన్ అది. తను పర్ఫామ్ చేసి ఇలా కావాలి సార్, ఇలా కావాలి, మన ఆడియన్స్ అలా ఉన్నారు, అది ఇది అని చెప్తున్నాడు. అవన్నీ ఓకే సార్, కానీ అక్కడ అంత లేదు కదా మ్యాటర్. అంటే లేదు సార్, మీకు తెలీదు మా ఆడియన్స్ ఇలాగ అలాగా అని అతను మొత్తం చెప్తూ ఎక్కువ కావాలంటున్నాడు. నాకు అసలు నాకు అర్థం కావాలి ఇండియాలో అలాంటి ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఇబ్బంది అంటే ఇబ్బందికరమైన ఎమోషన్ రాలా, ఎక్స్ప్రెషనే వచ్చింది, అది ఇబ్బందికరమైంది. అంత లేదు ఇక్కడ. అంటే తను అడిగింది యాక్చువల్లీ, నువ్వు ఒక యాక్టర్ని చాలా మంచి క్వశ్చన్ అడిగావు. ఐ షుడ్ అప్రిషియేట్. ఏ ఎమోషన్ మీద పెద్ద పలకదని మీ కొంచెం అటు బెటర్ లేదు, అది ఈజీ. యాక్చువల్ చాలా మంది కాదు, నేను ఇంత మునుపు అంటే నాట్ టు మీ బట్ ఐ హర్డ్ ఆఫ్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇట్. యాక్టర్స్ కూర్చున్నప్పుడు సరదాగా మాట ఇంటర్వ్యూలో కాకపోయినా నాకు అది కొంచెం కష్టమే బాబాయ్ అని ఇంప్రూవ్ లో. అది పెద్ద అది ఏం తప్పేం కాదు, అందరికీ అన్ని అట్లేం అలా అని నాకు అన్ని వచ్చాను కూడా చెప్పట్లా. యాజ్ ఆఫ్ నౌ నా ముందు పెట్టిన సీనుల్లో నాకు అలాగే ఇప్పుడు దాకా అనిపించలేదు. మేబీ అనిపించచ్చేమో, నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లేదు. బట్ యాజ్ యాక్టర్స్ మేము కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అంటా ఉంటారు కదా కొంత, అబ్బా డ్యాన్స్ ఈరోజు నాకు కొంచెం ఇబ్బంది, ఇలాగేదో ఉంటాయి. సో అందరికీ తెలుసు, అది క్యాజువల్గానే మాట్లాడుకుంటాం. కామెడీ బాబాయ్ నువ్వు బాగా చేస్తావు, నాకేమో టైమింగ్ రాదు, ఇలాగే అనుకుంటా ఉంటాం, అది కామనే. బట్ యాజ్ ఆఫ్ టుడే నాకు ఇంకా పడలేదు అది. ఎందుకో నువ్వు డైరెక్టర్ అయితే నాకు ఇస్తావేమో. సార్ ఇంకోటి లవ్, రొమాన్స్, సెక్స్, క్రైమ్ అనేది ఎవొకేట్ చేయడానికి ఈజీ ఎమోషన్స్. 2019 రాశారు మీరు. అలా అనుకొని రాసిన స్టోరీ లేకుంటే అంటే ఇప్పుడు కొందరు క్రైమ్ అనుకో అంటే ఈజీ అంటే ఎమోషన్ ఇప్పుడు ఒక ఇంటెన్సివ్ చూపెట్టావు అనుకో ఆడియన్స్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారు. ఒక సటిల్ ఎమోషన్ పండించావు అనుకో, అది సటిల్ సినిమా ఇప్పుడు 96 మీ డైరెక్టర్, అది అసలు అంత ఎమోషన్ ఆ గొప్ప యాక్టర్స్ ఉన్నారు కాబట్టి అంత లెవెల్లో తెలుగులో ఫ్లాప్ చేశారు మీ అందరూ కలిసి కొన్ని క్లాసెస్ కూడా. సో మీరు అంటే మీరు ఇనిషియల్లీ ఐడియా కమ్స్ మనకు చాలా ఐడియాస్ వస్తాయి, కానీ దిస్ ఈజ్ ఇట్ రా అని నేను కాంక్రీట్ గా ఈ కథనే లాక్ అలా అని వచ్చిందా, లేకుంటే ఇదైతే ఈజీ ఇట్లా ఎవరిని పెట్టినా కానీ ఇట్లా మంచిగా వస్తుంది? అయ్యో నాకు రివర్స్. యాక్చువల్లీ కమర్షియల్ సినిమా చాలా ఈజీ నాకు, ఎందుకంటే నేను ఇంతకుముందు అప్పటిదాకా ఐ వాజ్ రైటర్.
విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర అసోసియేట్ రైటర్గా చేస్తాను చాలా సంవత్సరాలు. RRRకి ఐ వాజ్ అన్ అసోసియేట్ రైటర్. సో ఆ లార్జ్ స్కేల్ కమర్షియల్ సినిమాలు రాసి 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 మాట్లాడుకునే డిస్కషన్స్ సంవత్సరాలు ఆ జోన్లో ఉండి కమర్షియల్ సినిమా మీటర్ చాలా ఈజీ. మీరు 500 crores సినిమా ఎలా రాయాలి, 1000 crores సినిమా ఎలా రాయాలంటే కొన్ని మీటర్లు ఉంటాయి దానికి. ఆ మీటర్ ఈజీగా వేసేస్తా గ్రాఫ్. ఇవి ఆర్గానిక్ స్టోరీస్ అండి, ఇవి చాలా కష్టం. ఎందుకంటే దీనికి ఒక మీటర్ యాడ్ అవ్వదు. హీరో విలను, కట్ టు హీరోయిన్, కట్ టు విలన్ సీన్ అట్లా ఉండదు ఇది. సార్ అంటే మీ సినిమా నిడివి ఎంత సార్? నిడివి 2 గంటల 15 నిమిషాలు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ సార్. ఎందుకు అంటే ట్రైలర్ ఏమో ఇండియాలో బిగ్గెస్ట్ డ్యూరేషన్ ట్రైలర్ పెట్టారు. అంటే ఇన్ జనరల్ నా క్వశ్చన్ ఏంటంటే, మనం రాసుకున్నాం, మనమే డిఓపి చేసాం, మనమే ఎడిట్ చేస్తున్నాం, అస్సలు మనసు రాదు కట్ చేయడానికి, ఒక్క ఫ్రేమ్ కూడా తీయబుద్ధి కాదు. అందుకే నాకు ట్రైలర్ ఎక్కువ పెట్టారు అనిపించింది పర్సనల్గా. సినిమా కూడా 3 గంటలని, అందుకే నిడివన్న ఫస్ట్. అంటే ఏంటి అసలు ఈ మ్యాజిక్ ఏంటి? అంటే ఇంత ఆబ్జెక్టివ్ అంటే అట్లా కట్ చేశారా? అట్లేం లేదండి, మీరు అన్నది ఫస్ట్ పాయింట్ కరెక్టే. మనమే రాసి మనమే షూట్ చేసి సినిమాటోగ్రఫీ చేసి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరు వచ్చేస్తూ ఉంటారు మైండ్లోకి. ఎడిట్ చేస్తున్నప్పుడు రైటర్ వచ్చేసి ఆ డైలాగ్ ఉండాలి, ఆ సీన్ ఉండాలి అంటూ ఉంటాడు. సినిమాటోగ్రఫర్ వచ్చి అరే ఇంత బ్యూటిఫుల్ షాట్ అది, ఆ షాట్ లేపేస్తావు ఏంటని. సో వాళ్ళిద్దరు నా బుర్రలో కొట్టుకుంటా ఉంటే వాళ్ళిద్దరిని సైలెన్స్ చేసి ఎడిట్ చేయాలి, అదో టాస్క్. బట్ దట్స్ ఫన్, వి డూ ఇట్ ఎనీవే. ట్రైలర్ కట్ చేస్తున్నప్పుడు అదే నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నట్టు, మా ఏలూరు సీను మా ఇద్దరికి మీరు ఏం చేస్తారో తెలీదు, మొత్తం చెప్పేయాల్సిందే మీరు ట్రైలర్లో. అసలు ఈ కథని అసలు ఎలా ఆపుతారు మీరు, అసలు కథ ఇంపార్టెంట్, కథ అసలు ఎంత ఎగ్జైటింగ్ పాయింట్, అసలు ఆ పాయింట్ జనాలకి వెళ్ళాల్సిందే, అసలు మీరు ఏం ఆపద్దు, మీరు షాట్లు ఎంత బ్యూటిఫుల్ షాట్, రోజు ఇదే గోల సీను అని. ఎడిట్లో కూర్చున్నప్పుడు నేను సీను వాయిసే రన్ అవుతూ ఉండేది నాకు. మొత్తం చూపిండి సరే, మొత్తం అంటే యూ కాంట్ ఓపెన్ ద హోల్ స్టోరీ ఎనీవే, బట్ ఆ కథ మూడు తెలియాలని. ఇప్పుడు నాకు చాలా ట్రైలర్లు ఇప్పుడు వచ్చాయి, వాస్తవంగా నాకు అంత కొన్ని చూసి నాకే అనిపిస్తుంటుంది, అరే వీళ్ళు కొంచెం ఇంకొక 30 seconds పెట్టుకొని ఉండాల్సిందేమో, కొంచెం ఇంకో 20 seconds పెట్టుకొని ఉండాల్సిందేమో, ఏముంది అంత కంటెంట్ చాలా బాగుంటుంది చాలా ట్రైలర్స్లో, బట్ ఏదో ఆ టైం కన్స్టెంట్ పెట్టుకొని గబగబగా ఏదో చుట్టేసిన ఈ ఫీలింగ్ వస్తుంటుంది నాకు కొన్ని చూస్తే. నేను కట్ చేస్తున్నప్పుడు అది అనుకున్నా, ఎంతైనా రాని అసలు ఫస్ట్ కట్ చేద్దాం, మూడ్ బాగుండాలి, చూస్తే బ్యూటిఫుల్గా వెళ్ళిపోవాలి, అలా ఒకటి కట్ చేద్దామని సింగిల్ కట్టే అది, 4-5 కూడా చేయలే, నేను ఒకటే కట్ చేశాను. ఐ లైక్డ్ ఇట్. నేను తన ఒపీనియన్ తీసుకుంటే ఇంకెవరిని అడగను నేను. సో హీ కేమ్ హోమ్, చూసాం ఇద్దరం, అదిరిపోయింది. అంత లేదంటే అప్పటికి 4 minutes 20 seconds ఉండింది. అది చెప్తే చా నిజం అన్నాడు, తెలియట్లేదు అసలు అంత ఉందని. అయిపోయింది, ఇంకేంటి. ఎవ్వరూ కరెక్ట్గా గెస్ చేయలే, ఎవరు మామూలుగా. ఎందుకంటే కథలో అసలు ఏంటి, ఓకే వీడు ఆ తర్వాత అంత నీట్గా విడమరించి చక్కగా సినిమా దేని గురించి ఏంటి కదా అని చెప్పినట్టు ఉంటుంది కదా. సో ఊరికే టెస్టింగ్లో తర్వాత పట్టుకుని ఫోన్లో బయలుదేరి సార్ చూడు అని ఊరికే సరదాగా చూపించినప్పుడు మేబీ 2-3 మేబీ అన్నాడు. ఇంకా అడిగాను కదా అని కొంచెం 3 కంటే పైన ఉందా అన్నారు, కానీ ఎవ్వడు ఒక్కడు కూడా గెలిచి నోబడి కుడ్ గెస్. మూడు క్యారీ అయిపోయింది సార్. అంటే ఇప్పుడు ఇంకోటి, మీది ఈ స్టోరీ అంటే మీ ఇంటర్వ్యూస్ అవి ఇవి చూస్తే ఈ స్టోరీ మీ రియల్ లైఫ్ కొంచెం దగ్గర ఉందా లేదా సార్? స్టోరీ అంటే కథ ఉండదు, కథ పాయింట్ సార్. అంటే చివరికి వాడికి అర్థమైన పాయింట్. నాకు కూడా ఈ సినిమా కథ విన్న తర్వాత పర్సనల్గా లైఫ్లో జరిగిన కొన్ని సందర్భాల వల్ల నాకు కూడా ఓకే నేను సుమారుగా దరిదాపుల్లో ఉన్నానేమో అని డౌట్. అంటే నాది ఏముండనంటే, మీరు ఒకవేళ ఉంది అంటే నేను ఒక పెన్ను స్కెచ్ తీసుకొచ్చిన ఆర్టిస్ట్ అలాగా మన బొమ్మకి చేస్తారేమో. అంటే మీరు షూటింగ్లో ఇప్పుడు 4 years ఈ స్టోరీస్తో ఉన్నారు సార్. మీరు షూటింగ్ అయ్యేటప్పుడు మౌలి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? రేపు రిలీజ్ అయిన తర్వాత June 7th మేము ఏమన్నా నేర్చుకోగలుగుతాం? అంటే నేర్చుకోవడం అంటే బ్రాడర్ సెన్స్ కాదు, మౌలి నుంచి కాదు, కానీ ఆ కథలో ఆ కథ అతనికి జరిగిన సందర్భాల వల్ల మౌలికి ఏం అర్థమైందో అది అందరికీ ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. అది అందరిలో ఆడవాళ్ళలోనూ మగాళ్ళలోనూ ఒక మౌలి ఉంటాడు ఎంతో కొంత. ఇందాక మనం అనుకున్నట్టు ఎంతో కొంత మౌలికి జరిగిన సిచ్యువేషన్సో, అసలు వాళ్ళిద్దరికీ సంబంధం లేకపోయినా కథలో ప్రేమ గురించి జరుగుతున్న ఇద్దరు మనుషుల మధ్యలో జరుగుతున్న సిచ్యువేషన్స్ మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఓకే ఇప్పుడు ఏమంటావు నువ్వు అయితే అని లాస్ట్కి ఒక పాయింట్ ఏదో చెప్తాం కదా, అది 100% అందరికీ ఎంతో కొంత ఎక్కడో చోట తగులుతుంది, గుచ్చుకుంటుంది, కొంచెం ఇలా గిల్లినట్టు ఉంటుంది లైట్గా.
గిల్లితే గిల్లించుకోవాలి మీరంతా June 7th. మీరు అంటే చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి చాలా క్రాఫ్ట్ మీద వర్క్ చేశారు సార్, అంటే మీరు చాలా చూశారు కూడా. సో అసలు సినిమాలు అందరూ ఆడితేనే రాస్తారు, 100% కన్విక్షన్తోనే రాస్తారు, కానీ ఎందుకు ఆడవు అసలు? ఏంటి అసలు ఏం జరుగుతుంది? అదొక్కటి బ్రేక్ చేయండి సార్, మొత్తం ఇండస్ట్రీ మేము ఫాలో అవుతుంది. అదేనండి చెప్తుంది, దానికి సూత్రం ఉండదండి. బేసికల్లీ వెన్ యూ బ్యాంక్ టూ మచ్ ఆన్ ఫార్ములాస్, కథ ఫ్లో కానివ్వండి పట్టించుకోకుండా ఓవర్గా ఫార్ములాస్ మీద, మార్కెటింగ్ మీద మాత్రమే బేస్ అయ్యి మీరు సినిమాలు కట్టారంటే, అంటే ఈ హీరోని పెట్టుకుంటే ఇంత బడ్జెట్ పెడితే ఇలాంటి కథ అయితే, ఈ పాటలు ఉంటే, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అని పోపేసినట్టు అన్నీ తెచ్చి మధ్యలో అలా వేస్తారండి. కొన్నిసార్లు అది మాడిపోతూ ఉంటుంది, ఎందుకంటే మీరు ఆయిల్ అంత హీట్ కింద చూడాల, ఈ వేసే పనిలో ఉండిపోయారు అన్నట్లు ఉంటుంది అది. సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫండమెంటలీ ఈజ్ వెన్ పీపుల్ వాంట్ టు సీ గుడ్ ఆర్ట్, ఆ గుడ్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? అది ప్రాబ్లం. పూర్వం నిర్మాతలు ఉండేవాళ్ళు అండి, ఇప్పుడు లేరు, ఇప్పుడు ఫైనాన్సర్లు ఉన్నారు. రైట్, నాకేమి అభ్యంతరం లేదు చెప్పడానికి, నేను ఇది వాస్తవం, అందరూ ఒప్పుకుంటారు. పాత నిర్మాతలు ఏం చేసేవాళ్ళు అంటే దే యూస్ టు ఐడెంటిఫై గుడ్ స్టోరీస్. ఇతను మంచి కథ రాస్తున్నాడు, ఆ కథ పట్టుకునేవాళ్ళు. ఎవరు ఈ కథను బాగా తీస్తారు, ఆ సెన్స్ ఉన్న డైరెక్టర్ ఎవరు, ఆ డైరెక్టర్ని పట్టుకొచ్చేవాడు, కూర్చోబెట్టి తీయించేవాడు, బాగా తీయండి అని. ఏదన్నా సీన్ బాగా రాకపోతే పివోటల్ సీన్స్ ఏవైతే ఉంటాయి, ఇంపార్టెంట్ సీన్స్, అది పోయినా వచ్చేదాకా బాగా తీయండి, ఆ కథకు ఆ సీన్ ఇంపార్టెంట్ అని చెప్పేవాడు. వేరే పిచ్చి సీన్లు నువ్వు కావాలంటే ఆ పాటల గేట్లో పక్కన పార్క్లో తీసుకువెళ్ళి, కాకపోతే నాకు ఆ సీన్ కావాలి, ఇలా ఉండే కాన్వర్జేషన్స్ అప్పట్లో. బికాస్ దే కేమ్ ఫ్రమ్ కంటెంట్, అబ్జర్వింగ్ దట్. నౌ ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్ జస్ట్ సీయింగ్ ద మార్కెట్. 7 100 అది నా 200 ఇది ఆట. సో మ్యాచింగ్ల మీద, కాంబినేషన్ల మీద వెళ్తారు తప్ప కథ ఏంటి, ఎందుకు తీస్తున్నాం అసలు ఈ సినిమా, ఎవరు చూడాలి, మార్కెట్ అంటే జనాలు ఏ మూడ్లో ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. నేను ఎప్పటి నుంచో తెలుగు వాళ్ళని అడుగుతున్నాయి అందరు, నేను ఎక్కడ తిరుగుతున్నా ఇండస్ట్రీలో అంటున్నా, నేను కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు మీరు ఎందుకు తీయట్లేదు? ఇది ఫండమెంటల్ ఎగ్జిస్టెన్స్ జరుగుతుంది మనకి ఇప్పుడు. కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే ఏంటి? కాలేజ్ కుర్రోళ్ళు కానివ్వండి, ఇంకా స్కూల్ ఏజ్ 9th క్లాస్ 10th క్లాస్ 15-16 ఏళ్ళ వాళ్ళ కథలు కానివ్వండి, 20 ఏళ్ళ కథలు కానివ్వండి, మనకు ఆ కథలు ఎక్కువగా ఎందుకు రావు? మొన్న ఒకటి వచ్చింది మ్యాడ్ అని, అవి వచ్చినా కూడా మీరు దేని మీద ఫోకస్ చేస్తారు? ఆ కథలు ఎలా ఉంటాయి? ఏంట్రా అంటే జనాలకి కామెడీ ఇష్టం. ఏంటి మేము చూడకుండానే శంకరాభరణం సంవత్సరం ఆడిందా అని పూరి జగన్నాథ్ గారు సినిమాలో ఓ బజ్జీల బండి అని డైలాగ్ పెట్టారు. అది మాత్రమే చూస్తారు జనం అనుకోవటం మా తప్పేనండి. పీపుల్ ఆర్ రెడీ. ఇప్పుడు అందుకే కదా థియేటర్కి రావట్లేదు వాళ్ళు, ఎందుకంటే ఓటీటీలో వాళ్ళకి రకరకాల కథలు ఉన్నాయి. ఎవరికి ఇష్టమైన జానరా, ఎవరికి ఇష్టమైన కథ వాళ్ళు చూసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. థియేటర్కి వచ్చి మేము చూపించేది మాత్రమే చూడాల్సిన కర్మ లేదు ఈరోజు వాళ్ళకి, అందుకు రావట్లే థియేటర్స్కి. ఇఫ్ యూ రేంజ్ పెరగాలండి, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో మనకి స్కేల్ పెరుగుతుంది, రేంజ్ పెరగాలి. మలయాళం సినిమాల్లో మన ప్రేమలని తీశారు, ఇప్పుడు అదేమన్నా మనకి మహాభారతమా? కాదు. కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు లేవు. ఆ జోన్లో, ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళని పెట్టి తీసే వాళ్ళ కథలు, వాళ్ళకి ఏం జరుగుతుంది అసలు లేరు. ఇప్పుడు 10th ఇంటర్ చదివే వాళ్ళ మెంటాలిటీ మనం అర్థం చేసుకోగలమా? వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో దాని మీద R&D చేసి కథ రాయగలమా? లేదండి. సో రేంజ్ పెరగాలి, రకరకాల కథలు మనం తీయగలిగి, కన్విన్సింగ్గా తీయగలిగి. నేను మళ్ళీ అది కూడా చెప్తాను, నేను కొత్తగా తీశాను కదా నా సినిమా చూడండి, కుదరదు. కొత్తగా తీసింది బాగుండాలి కూడా, దెన్ దే విల్ లైక్ ఇట్. రేంజ్ పెరిగి, థాట్ పెరిగి, డైవర్సిటీ ఇన్ థాట్ అండ్ అప్లికేషన్ పెరిగితే ఇండస్ట్రీ బతుకుద్ది. థ్యాంక్స్ టు ప్రభాస్ గారు అండ్ మన డైరెక్టర్ నాగశ్విన్ గారు, దేర్ అట్లీస్ట్ ఆ స్కేల్ని వాళ్ళు, ఒక సైన్స్ ఫిక్షన్ అనేది మనకి చాలా ఛాలెంజింగ్ అండి ఇండియన్ సినిమాలో. ఇంతవరకు ఎవరు ఆ స్కేల్లో సైన్స్ ఫిక్షన్ ట్రై చేయలేం మనం. దే ఆర్ ట్రయింగ్, అట్లీస్ట్ దే ఆర్ ట్రయింగ్, దే పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్, దే ఆర్ వర్కింగ్ సో హార్డ్. ₹1,00,00,000 సినిమా అయినా 1000 కోట్ల సినిమా అయినా రేంజ్ ఉండాలి, స్ప్రెడ్ ఆఫ్ థాట్ ఉండాలి. దట్ విల్ ఓన్లీ సేవ్.
మీ మూవీలో ఇంకొకటి నాకు బాగా నచ్చింది మ్యూజిక్ సార్. గోవింద వసంత్ గారిని అసలు ఎలా అంటే ఆయన ఎలా పట్టుకున్నారు ఏంటి అసలు ఆ లగాంతం అయితే బ్యూటిఫుల్ అంటే అది అందరు చెప్పారు నేను కూడా చెప్తున్నా అంటే గొప్పగా ఉంది. క్లీషే అయినా సరే క్లీషే ఎగ్జిస్ట్ ఫర్ రీజన్ అంటారు కదా. సో నేను అట్లా ఆ 96 చూసినప్పుడు అయితే నేను పిక్చర్ అయిపోయాను అట్లా. అంటే మీ ఫేవరెట్ సాంగ్ చేస్తారంటే సినిమాలు మనం దీంట్లోనా? నాకు అట్లా చెప్పడం కష్టం, 100% కష్టం. నాకు వైబ్ ఆఫ్ అంటే ఎప్పటికప్పుడు ఆ సాంగ్ ఆ మూడు అది ఎప్పుడు వచ్చింది సినిమాలో, నేనేం ఫీల్ అయ్యాను లేదా మౌళి ఏం ఫీల్ అయ్యాడు ఆ షూటింగ్ అప్పుడు, ఇదంతా నాకు చాలా టూ మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో నాకు షీ ఈజ్ రియల్ అంటే కరెక్ట్గా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆన్సర్ చెప్తుంటా. కానీ నాకు నా 3 టాప్ 3 అయితే నాకు వైబ్ ఆఫ్ మౌళి, షీ ఈజ్ రియల్ అండ్ లవ్ అంతం నా టాప్ 3, నా పర్సనల్ టాప్ 3. మీకు అన్నీ నచ్చుంటాయి. నేను చిన్నప్పటి నుంచి ఇంటర్వ్యూలు చూస్తా, ఈ క్వశ్చన్ అడుగుతుంటే అలా చెప్పడం కష్టం ఏంటంటే ఎలా చెప్పుకుంటూ ఉంటారు, మనం వింటుంటాం మరి ఆ సినిమా పాటలు వింటా ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ పాట బాగుంది ఆ పాట బాగుంది, మిగతా అన్ని కొంచెం డౌన్లో ఉన్నాయి కానీ ఈ 2 టాప్ అని అది చెప్పచ్చు కదా అనుకుంటాం. బట్ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అది ఎంత కష్టం. ఎందుకంటే కథ రాస్తున్నప్పుడు ఎవ్రీ సాంగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ యూనిక్ సిచ్యువేషన్. అండ్ లిరిక్ రైటర్ మా అనంత్ శ్రీరామ్ గారితో కూర్చొని మేము చేసిన జామ్లు, గోవింద్తో స్టంట్లు, ఆయన చేసిన స్టంట్లు, ఇదంతా ఏంటంటే దాని చుట్టూ ఒక పెద్ద ఎమోషన్ ఉంటుంది ప్రతి పాట చుట్టూ. దానికి కనెక్ట్ అవుతూ ఉంటాం వింటున్నప్పుడల్లా, ఎందుకంటే అది మాకు ఆ ప్రాసెస్లో ఉంటాం కాబట్టి. జనాలు వినేటప్పుడు ఏంటంటే జస్ట్ సాంగ్గా వింటుంటారు. ఇట్స్ ఎ బెటర్ క్వశ్చన్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మనం చెప్పలేం ఏ ఒక్క పాట అంటే హమ్మింగ్ అలోన్ అని ఒక పాట ఉంటుంది ఓఎస్టీ సాంగ్, అది దీంట్లో ఆల్బమ్లో ఉంటుంది హమ్మింగ్ అలోన్ అని. ఫస్ట్ నెంబర్ 1 పాట, లిరిక్స్ ఉండవు. ఇట్స్ 3.5 minute సాంగ్. నాకు అది పర్సనల్గా కొంచెం ఎక్కువ ఇష్టం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 2.0 పెట్టారు కాబట్టి మీ గురించి కూడా అంటే మిమ్మల్ని ఏదైతే కాన్ఫిడెన్స్ను అరగెన్స్ అనుకుంటున్నారు జనాలు, అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే కూడా అడుగుతున్నారు సార్. అది నాకు చాలా ఓకేలేండి, అంటే ట్రెండింగ్. ఐ అండర్స్టాండ్ వేరే దగ్గర. అంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా సార్ అంటే ఈవెన్ నాట్ ఈవెన్ కన్విక్టెడ్, నాట్ ఈవెన్ సంథింగ్, నాట్ ఈవెన్ అంటే నాకు అప్పుడప్పుడు ఏంది మనసులోకి ఇంకా లేదా పని లేదా, అడిగిన క్వశ్చన్స్ అడిగి ప్రతి దగ్గర అంటే దాంతో దెబ్బతో 2.0 నీ అంత కంటెంట్ లేదు వాళ్ళ దగ్గర. అది కరెక్ట్ చేస్తారు కరెక్ట్. ఒక గిల్లే టాపిక్ ని తీసుకొచ్చి వాడు గిల్లించుకుంటే దీన్ని 10 మంది చూస్తారనేది తపన తప్ప ఏమీ లేదు మ్యాటర్. కానీ మీలో చాలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే నేను ఎందుకు హ్యాపీ ఫీల్ అయినంటే మీరు ఎంత మెచ్యూర్తో ఆన్సర్ ఇస్తారు తెలుసా, ప్రతిసారి నవ్వుతూ దాన్ని జోక్ కూడా ఇస్తారు. తెలియదండి ఏమీ తెలియదు ఊరికి. గ్రేట్ సార్. అంటే మీ లవ్ మౌలిని మన లవ్ మౌలిని థియేటర్ లోకి వచ్చి ఎందుకు చూడాలో చెప్పండి లాస్ట్. ఇప్పుడు దాకా అంటే మీ నోటి నుంచి కూడా కొంచెం లాస్ట్. ఇప్పటిదాకా ఎందుకైతే జనాలు థియేటర్కి వెళ్లకుండా ఆ ఓటీటీలో చూద్దాం అనుకునో కుదరకో ఇంకోటి కారణం వల్ల జనాలు థియేటర్ గోయింగ్ యాక్టివిటీ స్కిప్ చేస్తున్నారు, ఆ రీజన్స్ అన్నిటికీ లవ్ మౌలి ఆన్సర్ అంటున్నానండి. చిన్న సినిమా అంటే పర్టికులర్గా రావటం మానేస్తున్నారు, ఎందుకంటే అందులో పెద్దగా థియేట్రికల్ మ్యాటర్ ఉండదు, చక్కగా ఏదో కంటెంట్ ఉంటుంది, మంచి కంటెంట్, అది చక్కగా ఇంట్లో భోజనం చేస్తా చూసేయచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు. తప్పు. ఇది అలాంటి చిన్న సినిమా కాదు, అసలు చిన్న సినిమానే కాదు. సో దీనికి చూస్ చేసుకున్న లెన్సింగ్ కానివ్వండి, దీంట్లో ఉన్న లొకేషన్స్ కానివ్వండి, ద టైప్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్ కానివ్వండి, ది ఎమోషన్ దట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది స్టోరీ కానివ్వండి, ద మ్యూజిక్ దట్ హెస్ బీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ ప్రోగ్రామ్డ్ ఫర్ ద థియేటర్. ఎందుకంటే మళ్ళీ అదే చెప్తున్నా, 2019 ప్లాన్ ఇది. అప్పటికి అసలు ఓటీటీలు గోల్ ఇదంతా లేవు. సో ప్రతిదీ కూడా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్కి ప్రోగ్రామ్ చేయబడింది. మీరు అన్నట్టు ఇందాక అనమార్ఫిక్ లెన్స్లో షార్ట్లు తీస్తే ఫుల్ వైడ్ వస్తుందండి, ఫుల్ థియేటర్కల్ వైడ్ వస్తుంది. అది మీరు ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ చూసే దౌర్భాగ్యం మీకు కలిగిందంటే అంత పెద్ద జలపాతం అంత వైడ్ షాట్లో ఇంత కనపడుతూ ఉంటుంది బొమ్మ మీకు అసలు యూ వుడెంట్ గెట్ ద మజా అవుట్ ఆఫ్ ఇట్. ఈ పర్టికులర్ సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్లో చూడండి. నేను ఆడియన్ అయితే నేను థియేటర్కి వెళ్ళి చూస్తా, అది నా ఫీలింగ్. గ్రేట్ సార్. ఫైనల్ వర్డ్స్ అంటే ఆల్వేస్ ద
హీరో హ్యాస్ అ ఫైనల్ వర్డ్. చెప్పేశారు మా హీరో ఆల్రెడీ. అంతకంటే మేము చెప్పేది ఏం లేదు ఇంకా. అంటే ఇప్పుడు ఈ మధ్య ఏం జరుగుతుంది సార్ అంటే, ఏం జరుగుతుందంటే మంచి సినిమాని మేము చూడంటలేను కానీ ఓటీటీకి వచ్చినాక చూస్తాను. అదే అది నడుస్తుంది ఇప్పుడు. అంటే మీరు ఇంత ఫస్ట్ షార్ట్ మీకు తెలిసిన వాడు ఎవడో ఒకడు ఓ సినిమా పిచ్చోడు లేదా ఏ సినిమా అయినా వచ్చినా నేను వెళ్తా అని కొంతమంది ఉంటారు నాలంటి వాళ్ళు. వాడు చూస్తారు కదా, వాడిని అడగండి సరిపోద్ది ఆన్సర్ అంతే. కరెక్ట్, అయిపోయింది. ఎవరిని కూడా మేము we don't want to ask the audience or push the audience రండి థియేటర్కి రండి మేము అడగమండి. న్యాచురల్ గా ఇఫ్ యు ఆర్ అ సినిమా లవర్ యూ విల్ నో. నీకు కుతూహలం ఉంటది కదా సినిమా, నీకు సినిమా తెలిస్తే నువ్వు నిజంగా సినిమా ఆడియన్స్ అయితే ఆ ట్రైలర్ చూస్తే నీకు తెలిసిపోతుంది ఎక్కడ చూడాలి. కరెక్ట్. దానికి మనం మళ్ళీ ఇంకా అది ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది ఓకే, ఇంకా మనం అన్ని వాళ్ళకి అర్థం, మనం వాళ్ళకి తెలుసు. దే నో బ్రో, దే నో. మీ ప్రమోషన్ చాలా కాన్షియస్ మెచ్యూర్డ్ ఉంది సార్. అసలు మేము మా కష్టాలు అసలు కష్టాలు చెప్పలేదు. మళ్ళీ రండి సినిమా అది కాదు బ్రో, మీరు అంటే ఇప్పుడు మేము కూడా అడగబడ్డారు. ఇప్పుడు కామన్ తెలుగు సినిమా ఆడియన్స్ గురించి మాట్లాడుకుంటే నాకంటే పెద్ద కామన్ తెలుగు సినిమా ఆడియన్స్ లేడని నా ఫీలింగ్. ఏంటి కామన్ తెలుగు సినిమా ఆడియన్స్ అంటే, నీలాంటోడు నాలాంటోడు అంటే ఏంటి డెఫినేషన్ ఏంటి? 10 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో ఒక 2 అంటే ఇంకా డిజాస్టర్. అవి ఇంట్లో కాదు కదా, ఎక్కడ చూడని సినిమాలు 2 కొన్ని ఉంటాయి. తప్పే ఉంది, డిజాస్టర్ ఫ్లాప్లు అంటే ఇంకా అసలు మీనింగే లేదు. మేము వాడు ఎందుకు తీసాడు కూడా మనకు తెలియదు అనే, కాబట్టి 8 ఉంటాయి. ఆ 8 థియేటర్లోనే చూస్తా అనేవాడు ఒకడు ఉంటాడు. అది నువ్వని నా ఫీలింగ్, నేను కూడా అదే నా ఫీలింగ్. సో మనం ఏం చూడలేకపోతున్నామో మనకు తెలుసు అని మన ఫీలింగ్. మేమేం తీసామో ఆ ఫీలింగ్ మ్యాచ్ అయిందని నా ఫీలింగ్. ఇంకెంతకంటే నేను థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్ టాకింగ్. సో నేనైతే ఫస్ట్ చూస్తాను, చెప్పే కదా అందరూ చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ.